ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, అలాగే ఆదిశంకరాచార్యుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ఈ విశ్వానికి, ఈ ప్రకృతి మాతకు అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్నట్టు మీ అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకి ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ సార్ గారు కూడా ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ సమగ్ర జీవన శైలిలో మనకు కరుణ ముద్ర అనేది ఇవ్వడం జరిగింది. ఆ కరుణ ముద్ర అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, కరుణ ముద్ర అండి. రెండు చేతులు క్లీన్ చేసుకొని ఇలా చూపుడు వేలును, చిటికెన వేలును పైకి పెట్టుకోవడము, మధ్య వేలు ఉంగరపు వేలు, ఆ వేలు మీద బొటన వేలును ఇలా నెమ్మదిగా స్పర్శించడం. ఎక్కువ ఏం ప్రెజర్ చేయాల్సిన పని లేదు, నెమ్మదిగా. ఇది కరుణ ముద్ర. ఇలా తీసుకొని ఇలా తొడ మీద పెట్టుకోవడమే. ఈ ముద్ర ఒక 30 మినిట్స్ అండి, 30 మినిట్స్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, మనలో ఉన్న నెగటివ్ థాట్స్ అంటే చెడు ఆలోచనలు, నెగటివ్ మనకు ఏమేమో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఆ ఆలోచనల నుంచి బయటికి వచ్చేదన్నమాట ఈ కరుణ ముద్ర. ఇది చేయడం వల్ల నెగటివ్ థాట్స్ అనేది పోతుంది. ప్రతి ఒక్కరూ అంటుంటారు, మనం ధ్యానం చేస్తున్నాం కుదరట్లేదను, ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి, ఎంత దాంట్లో నుంచి బయటపడాలన్నా బయటపడలేకపోతున్నాం మనం, ఇంకా ఎంత వద్దనుకున్నా కానీ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ ముద్రను పెట్టుకోవడం, ఈ కరుణ ముద్ర. ఇది కరుణ ముద్ర యొక్క ఉపయోగాలండి. చెడు ఆలోచనల నుంచి, నెగటివ్ థాట్స్ నుంచి బయటపడము. అలాగే ఇంకొకటి, సమగ్ర జీవన శైలిలో మనకు ఎయిడ్స్ గురించి కూడా చెప్పాలి అనేసి నిన్నటి టాపిక్లో ఉండింది. నిన్న క్లాసు పూర్తి మేడం గారు తీసుకోవడం వల్ల మనము దాని గురించి చెప్పుకోలేకపోయాము. ఈరోజు దాని గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈ ఎయిడ్స్ అనేది మనకు అక్యూడ్ ఇమ్యూనో డిఫిషియన్సీ డిజార్డర్ అంటే సిండ్రోమ్. ఈ అక్యూడ్ ఇమ్యూనో అంటే ఏంటి అంటే అనైతిక అంటే ఏమంటామంటే విచ్చలవిడి శృంగారము అనే దాని వల్ల వస్తుందంటండి ఈ ఎయిడ్స్ అనేది. అలాగే అనైతిక సంబంధాల వల్ల కూడా ఈ ఎయిడ్స్ అనేది వస్తుంది. ఈ ఎయిడ్స్ వ్యాధి అనేది ఏమంటామంటే అనేక రకాల వ్యాధుల సమ్మేళనం అంట. ఇది ఒక్క వ్యాధి అనేది కాదంటండి, అనేక రకాల వ్యాధుల సమ్మేళనము. ఇంకోటి ఏంటి అంటే దీన్ని ఎయిడ్స్ సిండ్రోమ్ అని కానీ హెచ్ఐవి అని కానీ అంటారంట. ఇది ప్రతి 5 సెకండ్లకు ఒక కొత్త ఇన్ఫెక్షన్ అనేది పుట్టుకుంటూ వస్తుందంట. ఆ ప్రతి 5 సెకండ్లకు కూడా కొత్త కొత్త రోగాలు అనేది వస్తూ ఉంటాయంట. అతి వేగంగా వ్యాపిస్తాయంట. WHO అంచనాల ప్రకారము 2007 సంవత్సరం నాటికి ఎయిడ్స్ పేషెంట్స్ దాదాపు 90 మిలియన్స్ అంటండి. అలా ఉందని. ఇంకొకటి ఏంటంటే ఇది మానవుని యొక్క రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేసి రోగి యొక్క వ్యాధి నిరోధకతను పూర్తిగా తగ్గించేస్తుందంట. అందువల్లనే రోగ నిరోధక ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ అనేది బాడీలో తగ్గిపోతా వస్తుందో అప్పుడే కదా మనకు ఏ చిన్న జలుబు వచ్చినా తొందరగా అటాక్ అయిపోతాయి.
అలా జరిగిపోతుంది. దానివల్ల ఏంటి అంటే అది యాక్చువల్‌గా ఇది ఎలా వచ్చింది అని కూడా చెప్పారు. ఇంకోటి ఇది ఈ వ్యాధి 2 రకాల వైరస్‌లు కారణం. హెచ్ఐవి 1, హెచ్ఐవి 2 అని చెప్పారండి. ఇది ఏంటంటే 1981లో అమెరికాలోని లాస్ ఏంజల్స్‌లో ఇద్దరు స్వలింగ సంపర్కుల వల్ల వాళ్ళు డ్రగ్స్ అనేది బాగా మారక ద్రవ్యాలు తీసుకొని అప్పుడు వాళ్ళు స్వలింగ సంపర్కం చేయడం వల్ల వాళ్ళలో నుంచి మొదట బయటపడిందంటండి. అంతకుముందు ఉందేమో కానీ బయటపడింది అయితే అప్పుడే అనమాట. అలా జరిగిందంట ఈ వ్యాధి అనేది పుట్టడం మొట్టమొదట. అలాగే దీని ద్వారా ఏమైతుంది అంటే ఈ స్వలింగ సంపర్కం ద్వారానే కాకుండా ఎయిడ్స్ క్రిములున్న రోగి యొక్క రక్తం కానీ మరొక ఆరోగ్యమైన వ్యక్తి ట్రాన్స్ఫ్యూజ్ అంటే ఏదైనా ఇప్పుడు ఒకరికి ఎక్కించిన ఇంజెక్షన్ ఇంకొకరికి ఎక్కించడం కానీ లేదంటే ఒకరు పొరపాటున వాళ్ళకి దెబ్బ తగిలింది ఆ రక్తం మనలోకి ప్రవేశించడం ద్వారా కానీ గాజప్పులు అట్లా ఏదైనా తొక్కడం అట్లాంటి ద్వారా కూడా మనకు సంక్రమించే అవకాశం ఉంది. వాళ్ళకు శరీర సంపర్కం జరిగినా కూడా లేదా ఏదన్నా వేరే జలుబు అట్లా ఉన్నా కూడా వచ్చేస్తుంది అని చెప్తున్నారండి. తల్లికి ఉన్నా కూడా బిడ్డకు వచ్చే అవకాశం అయితే ఉంది. గర్భంగా ఉన్నప్పుడు తల్లికి ఉంటే బిడ్డకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలా నిర్ధారించాలి అంటే ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది ఒకటి ఉందండి. దీని ద్వారా ఎయిడ్స్ గురించిన విషయం తెలుస్తుంది. అయితే హెచ్ఐవి పాజిటివ్ అయినంత మాత్రాన ఎయిడ్స్ అనేది నిర్ధారణ రాదంటండి. కానీ ఇంకొకటి చెప్పారు, వెస్ట్రన్ బ్లాస్ట్ టెస్ట్ అనేసి, ఇది ఖచ్చితమైన నిర్ధారణ ఇస్తుందంట. ఈ టెస్ట్ అనేది ఒకవేళ ఈ వెస్ట్రన్ బ్లాస్ట్ పాజిటివ్ అయితే దాన్ని ఎయిడ్స్గా సారీ పరిగణించవచ్చు అని చెప్పారు. దీని లక్షణాలు ఏంటి అంటే ఈ వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాత రోగి క్రమక్రమంగా బరువు తగ్గిపోతాడంట. అదే పనిగా జ్వరము మందులకు అంటే మనం ఏదైనా మందు వేసుకున్నా కూడా ఆ జ్వరాలు కానీ వచ్చిన సమస్యలు తగ్గవంట. నెల రోజులైనా కానీ నువ్వేమో మందులు వాడుతూనే ఉంటావు కానీ అది ఆ వ్యాధి అనేది తగ్గదు, మనకు వస్తూనే ఉంటుందన్నమాట. అట్లా జరుగుతుందంట. రోగ రోగ శరీరము నిండా దద్దుర్లు ఏర్పడతాయి. ఏమన్నా చిన్న చిన్న దద్దుర్లు అనేది వస్తుందంట. లిప్ గ్లాండ్ బాగా వాచిపోయి ఆ, వాచిపోయి ఉంటుంది. ముఖ్యంగా సంకల్లోను గజ్జల్లోను వెనుక భాగంలోను చెవుల కింద ఇవన్నీ కూడా ఈ రకమైన పొక్కులు అనేటివి వస్తూ ఉంటాయంట. చాలా నీరసం ఉంటుంది, నిస్సత్తు ఉంటుంది అంట. అలాగే నోట్లో పొక్కులు, పళ్ళు అధికంగా ఈ పుళ్ళు అనేటివి అధికంగా వస్తాయంట ఈ వ్యాధి ఉన్న వాళ్ళకు. ఈ సర్పీ వ్యాధి ఉన్నట్లుండి అధికంగా విజృంభిస్తుంది, తగ్గకుండా ఇబ్బంది పెడుతుంది. ఇంకా నీల విరేచనాలు, ఫంగస్ వ్యాధులు, చర్మ వ్యాధులు, క్యాన్సరు, నరాల వ్యాధులు, మెదడు వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు అనేటివి ఎక్కువగా దీంట్లో వస్తాయంట. చికిత్స ఎయిడ్స్ వ్యాధికి సరైన ప్రత్యేకమైన చికిత్స లేదు. అయితే కొన్ని రకాల ఔషధాలు వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందంట. ఉదాహరణకు జిడోఫుడిన్ అనేది. దీనికి ఇంకా ఈ పాటించవలసిన నియమాలు ఏంటి అంటే రోగి బలమైన పోషకమైన ఆహారాలు తీసుకోవాలి, శారీరకంగా మానసికంగా పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. అలాగే ఈ సెక్స్ అనేది కూడా మానేయాలి. అలా ఉంటే కూడా కండం ఉపయోగించి వాడాలి అని ఇవ్వడం జరిగింది. ఇందులో ఆయుర్వేద చికిత్స ఏదైనా ఉందా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేదంలో కూడా రోగి యొక్క లైఫ్ క్వాలిటీని పెంచే దశగా ప్రయత్నాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు 1 సంవత్సరంలో పోయేవాడు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బతకచ్చేమో కానీ అంతే తప్ప దానికి ఏమీ కంట్రోల్ లేదు అని చెప్పారండి. ఎన్నో రకాల న్యాచురల్ డ్రగ్స్ ఇమ్యూనో మ్యాడ్లెటింగ్ గుణాలు కలిగి ఉన్నట్టు పరిశోధనలు నిరూపించాయి. అయితే హెర్బో మినరల్ కాంపౌండ్స్తో కూడిన రసాయన ఔషధాలు ఇందులో ఉపయుక్తంగా ఉంటాయి. అనాటములు అనటంలో సందేహం లేదు. ఈ దీంట్లో ఈ ఔషధాల నుండి క్లినికల్
ట్రయల్ నిర్వహిస్తే అంటే ఆ ఔషధాలను పరీక్ష చేస్తే చ ఆ, చక్కగా ఉండొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఏదైతే చెప్పారో అవి వాడడం వల్ల కొంచెం ఏమైనా కొంచెంలో కొంచెము ఉపయోగం ఉంది అని చెప్తున్నారు. ఇంకొన్ని రకాల ఔషధాలు కూడా ఇక్కడ ఇచ్చారండి. అశ్వగంధ చూర్ణము 3 నుంచి 5 గ్రాములు ఉదయము సాయంత్రము పాలలో కలిపి సేవించాలి. దీని ద్వారా నీరసము నిస్సత్తువ తొలగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అశ్వగంధ అవలేహ్యము, అశ్వగంధారిష్టము, బలారిష్టము మొదలగునవి వాడిన ఉపయుక్తంగా ఉండును. అశ్వగంధ బల తిప్పతీగ, నేలతాడి, పిప్పళ్ళు, ఓక్షుర, పిప్పలి మూలము, ఉసిరి, శతావరి మొదలగు వారిని ఉసిరికాయ రసంలో 7 రోజులు నానబెట్టిన తర్వాత చూర్ణము చేసి 5 గ్రాముల పాలలో సేవించాలి. ఇంకా ఏమిచ్చారంటే సిద్ధమ కరధ్వజ మాత్రలు లేదా స్వర్ణ వసంత మాలిని రస్ మాత్రలు రోజుకు 2 సార్లు సేవించాలి. ఇవి చెప్పడం జరిగిందండి. ఎయిడ్స్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా ఇది వచ్చింది, దీనికి ఎలా నిరోధించాలి, దీనికి ఏమేమి మందులు వాడాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకు సంపూర్ణ జీవన శైలిలో ఈ ఎయిడ్స్ రోగులు పాటించాల్సిన నియమాలు కానీ ఎలా వచ్చింది ఏంటి అని తెలుసుకోవడం జరిగింది అనమాట. ఇదండి, ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఇందులో ఇచ్చిన జ్ఞానాన్ని నేను పంచడం జరిగింది. ఓకేనా మాస్టర్స్? ఇంకా మళ్ళా కొంతమంది కొత్త వాళ్ళు పాత వాళ్ళు జాయిన్ అయినట్టున్నారు. మరొకసారి చెప్తానండి. నెక్స్ట్ డిసెంబర్ నెలకు పాత వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ మీద జ్ఞానాన్ని పంచాలి అనేసి సార్ చెప్పారు. కాబట్టి మీరు పాత వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఏం తెలుసుకున్నారో ఇన్ని రోజుల క్లాస్లో ఏదో ఒక టాపిక్ గురించి చెప్పాలి. మీ పేర్లు అయితే ఇవ్వమని చెప్పారండి. పేరు, మీరు తీసుకునే టాపిక్ ఈ వారం రోజుల్లో తెలియజేస్తే నెక్స్ట్ మంత్కు సిలబస్ ప్రిపేర్ అయిపోతుంది మనకు. ఓకేనా మాస్టర్స్? ఇంకా ఎవరన్నా ఏదన్నా మాట్లాడతారా? మేడం, ఇప్పుడు మీరు ఇందాక ముద్ర గురించి చెప్పింది కదా. అవును సార్. కరోనానా కరోనా కాదు సార్, కరుణ. ఎందుకంటే మీ ప్రొనౌన్సియేషన్ అది కొంచెం అట్లా అనిపించిందా? కరుణ ముద్ర. అదే అందులో కరుణానే రాస్తున్నా. మళ్ళీ ఒకసారి క్లాస్ కరుణ ముద్ర అనే సార్. కరోనా నెగిటివ్ థాట్స్ అనేది కరుణ. మళ్ళా కరోనా అన్నది ఇప్పుడు అందుకు. ఓకే ఓకే, నెగిటివ్ థాట్స్ అనేది పోతాయండి సార్ దాని నుంచి. మొత్తం నోట్ చేస్తున్నా, అదే మళ్ళీ డౌట్. ఓకే, ఇంకా కొత్త వాళ్ళు సార్ సదాశివన్ గారు మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు అంటే పెద్ద టాపిక్ కాదనుకోండి, ఎయిడ్స్ గురించి చెప్పారు కదా. అవును సార్. యాక్చువల్ గా హెచ్ఐవి ఫస్ట్ ఆఫ్రికాలో పుట్టింది మేడం. ఓకే సార్. అది కోతులనే జంతువుల నుంచి వచ్చింది. తర్వాత అమెరికాలో ఫస్ట్ డిటెక్ట్ చేశారు. ఒక హాలీవుడ్ నటుడు బలయ్యాడు అనమాట ఫస్ట్. ఓకే. ఎయిడ్స్ నుంచి హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ వస్తుంది. హెచ్ఐవి ఫస్ట్ వస్తుంది. అది హ్యూమన్ ఇమ్యూనో అంటే మనలో ఉండే శక్తి అంతా నిర్వీర్యం అయిపోతా ఉంటుంది, రెసిస్టెన్స్ కోల్పోయి అది లీడ్స్ ఎయిడ్స్ అనమాట. అయితే ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా తగ్గిపోయింది మేడం. 10 years నుంచి తగ్గిపోయింది. ముఖ్యంగా మొన్న మనం కరోనా వచ్చినప్పుడు అందరికి సిడి లోడ్ కోసం రెసిస్టెన్స్ కోసం వాడారు కదా. అది యాక్చువల్ ఎయిడ్స్ మందులు వాడారు అందరికి ఆ ఇంజక్షన్. అదే అప్పట్లో పాపం వచ్చినాక ఏం వాడాలో తెలియలేదు అందరికి. ఇది వాడారు కొన్ని రోజులు రెసిస్టెన్స్. అది CD4 కౌంట్ అని ఉంటుంది మేడం. CD4 అంటే 400 అనమాట. మన బాడీలో ఇమ్యూన్ ఉంటుంది. ఆ 400 కన్నా తగ్గితే ఇట్ లీడ్స్ టు ద డేంజరస్ అనమాట. మీరు ఇందాక చెప్పారు కదా రోగ లక్షణాలు అవన్నీ ఉంటాయి. తర్వాత లింపోసైట్స్ అంటే మనకి మొత్తం బాడీలో నరాలు ఉంటాయండి. మనకి ఎక్కడైతే ఈ చంకల్లో, తర్వాత చెవు కింద, తర్వాత గజ్జల్లో ఉంటాయి, ఇవన్నీ వాష్ చేయండి. స్వెల్ అవుతుంది. చెవు వెనక మన ఇక్కడ ఉంటుంది అది లింపోది.
అటువంటి సంకల మధ్యలో వస్తాను, గ్రంథి వాచుంది. ఆ వాచిన తర్వాత దాంట్లోంచి ఒక సీరం తీస్తారు, తీసి కౌంట్కి పంపుతారు. 400 కన్నా తక్కువ ఉందనుకోండి, వాళ్ళు ఇంకా డెత్ కి రెడీ అవుతారు అన్నమాట. దానికి అప్పుడు మీరు చెప్పినటువంటి, ఇప్పుడు మన ఆయుర్వేదంలో చాలా మంది చాలా చెప్పారు మీరు వైద్యాలు, అవన్నీ చేశారు. ప్లస్ ఈ ఇంజక్షన్ కూడా చేస్తారండి. తర్వాత వాళ్ళని జనరల్ గా బాగా నీరసపడిపోతారు, ఎక్కువ మోషన్స్ అవుతాయండి, కొంతమంది బ్లడ్ వామిటింగ్స్ కూడా అవుతాయి. అయితే ఒక 10 years నుంచి ప్రపంచం అంతా తగ్గిపోయిందండి. ఇప్పుడు ఎయిడ్స్ అవేర్నెస్ బాగా వచ్చేసినట్టు. భయపడొద్దు, డేంజర్ కాదని కాదు మేడం, వేరే అర్థం కాదు. అవునవును. ఏదైనా సరే జాగ్రత్త పెరిగిందనమాట. అంటే ఎన్విరాన్మెంట్ వల్ల, తర్వాత మీలాంటి పెద్దవాళ్ళు గురువులందరూ కలిసి దాని గురించి చెప్పడం వల్ల, అన్ని అందరికీ ముందు వైద్యాల్లో తెలియదు కదా అంటే అవేర్నెస్ పెరిగిందండి. అవగాహన పెరగటం వల్ల దాని నుంచి మనం మానవ జాతి తప్పించుకోగలిగింది. ప్రస్తుతానికైతే దాదాపు తగ్గిందండి. తర్వాత లైఫ్ స్పాన్ పెరిగింది మేడం. ఇందాక మీరు చెప్పారు కదా, స్పాన్ పెరిగిందని. జీవిత కాలం పెరిగింది. ఎలా పెరిగిందంటే, అది ఆటోమేటిక్ ఏ వైరస్ అన్నారు వచ్చిన తర్వాత దాని రెసిస్టెన్స్ పెంచుకుంటుందండి. మన బాడీ అలా డిజైన్ చేయబడింది. అదంతా మనం ప్రకృతి కానీ భగవంతుడి సృష్టి అది. మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ మన కరోనా వచ్చినప్పుడు 2వ phase లో ఎక్కువ మంది చచ్చిపోయాం, 3వ phase 4వ phase కల్లా మన రెసిస్టెన్స్ పెరిగింది. అలానే ఇది కూడా ప్రస్తుతానికి ప్రపంచం మొత్తం ఈ HIV అనేది, ఎయిడ్స్ అనేది చాలా తగ్గిపోయింది మేడం. అదే లేదని కాదు, ఎరాడికేట్ అయితే కాలేదు, ఉంది ఇంకా ఉంది. అయితే దాని నుంచి ప్రమాదం పడి అంతకుముందు 1-2 సంవత్సరాలు చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు 10 years 15 years బతుకుతున్నారు. అంత మాత్రాన దాని డేంజర్ లేదని కాదండి. అయితే పెరిగింది అదనమాట. అదండి స్థూలం కాదండి ఎయిడ్స్ గురించి. అంటే ప్రస్తుతానికైతే అది ఒక సబ్జెక్ట్ కింద చెప్పారు కాబట్టి చెప్తుంది. థ్యాంక్ యూ. అవును సార్, నాకు కూడా పూర్తి అవగాహన లేదు, మీకైతే తెలుస్తుంది కదా అని నేను. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనకు స్వాధ్యాయ యోగంలో మనకు చీరాల నుంచి అనిత మేడం గారు వచ్చారు. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం. అనిత మేడం గారు ఆల్రెడీ మనకు క్లాస్ ఇవ్వడం జరిగింది, పిరమిడ్ గురించి చెప్పడం జరిగింది అనమాట. అనిత మేడం గారు ఏంటి అంటే, మోస్ట్లీ ధ్యానంకి వచ్చి 19 సంవత్సరాల దాకా అవుతుందండి. ఇంకొకటి, మేడం గారు ప్రతి ఊరు పల్లె కూడా తిరిగి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది, ధ్యానం నేర్పించడం, అలాగే పిరమిడ్స్ ఎన్నో కట్టించడం, అలా సేవ చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే, అనిత మేడం గారు 2019 నుంచి ఏవైతే పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలన్నీ కూడా ఆడియో రూపంలో తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ మోస్ట్లీ 122 పుస్తకాలు ఆడియో ద్వారా వచ్చాయండి మేడం గారి ద్వారా. అలాగే ఈరోజు మనము ఒక పుస్తకం గురించి చెప్పడానికి మన క్లాస్కి వచ్చారు. ఏంటి అంటే, జొనాథన్ లివింగ్స్టన్ అనే ఒక పుస్తకం గురించి మనకు తెలియజేయడం జరుగుతుంది. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం. మీకు అందరూ గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం క్లాస్కి వెల్కమ్ చెప్పండి మాస్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు, నా తల్లిదండ్రులకు, మహావతార్ బాబా టీవీ, ఈ టీం మొత్తానికి, ముఖ్యంగా మీకండి, నన్ను ఇలా పరిచయం చేయాలని మీరు ఎంతో తాపత్రయపడి ఈ బుక్ సజెస్ట్ చేసి నా చేత ఇది మళ్ళీ ఒకసారి చదివే అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అయితే మాస్టర్స్, ఈ బుక్ డాక్టర్ బి మహేంద్ర వర్మ గారు ట్రాన్స్లేట్ చేశారండి, రీచర్డ్ బాక్ రాశారు. ఈ పుస్తకాన్ని పత్రి గారే ట్రాన్స్లేట్ చేయమన్నారు. ఇది చాలా చిన్న బుక్ అండి. ఎట్లా ఉంటుందంటే, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా కొన్ని క్యూర్ చేయలేరు, అలాంటిది ఒక LMP RMP డాక్టర్లు భలే చక్కగా క్యూర్ చేస్తారు. అలాగ పెద్ద పెద్ద బుక్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మేబీ హార్డో ఎలాగో ఉంటుంది, బట్ ఇది ఎలా ఉందండి, ఒక బర్డ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ బర్డ్ ద్వారా మెడిటేషన్కి ఆల్టర్నేట్ మీనింగ్ వచ్చేటట్టుగా ఈ పుస్తకం ఉందండి. సో పత్రి సారు అది మనము ఒక రిజంబుల్ చేసుకుంటూ సింహావలోకనం చేసుకోవాలని ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ట్రాన్స్లేట్ చేయమని చెప్పారు. ఆల్రెడీ ఇది ఒకప్పుడు నేను ఆడియో చేసేసాను. మేడం ఈ బుక్ సజెస్ట్ చేసేటప్పటికి మళ్ళీ ఆడియో చేస్తుంటే అప్పుడు ఒకలాగా అర్థమైందండి, ఇప్పుడు ఇంకా అర్థమవుతున్నది. సో మరి ఇంక వెళ్ళిపోదామంటారా?
ఈ బర్డ్ ఏంటి, అసలు బర్డ్ గురించి మనకి చెప్పటం ఏంటి అనేది. సో జోనాథన్ లివింగ్స్టన్ సీగల్, రిచర్డ్ బాక్, అసలు ఈ బర్డ్ ఇదంతా ఒక స్టోరీ ఫిక్షనేనండి, ఇట్స్ నాట్ రియల్. బట్ ఎలా అనిపిస్తుందంటే నిజంగా కళ్ళ ముందు ఇది జరుగుతున్నదా అనిపిస్తున్నది నేను ఆడియో చేస్తూ చదువుతూ ఉన్నప్పుడు. ఆడియో ఇది విన్నప్పుడు కూడా నాకు అట్లా అనిపించింది మేడం, అలా ఊహించుకుంటున్నట్టే ఉంది. కదండి. అవును సో మేడం. ఇప్పుడు మీరు చాలా కూడా మంచి అలానే పిక్చర్. అనుభూతిస్తారు. ఇక్కడ అది ఒక శుభోదయం, ప్రశాంత సముద్ర కెరటాలపై ఉదయభానుని కిరణాలు బంగారు కాంతులు ఇలుతున్నాయి. తీరం నుంచి సుమారు 1 మైలు దూరంలో కదిలి కెరటాలపై చేపల పడవ ఒకటి నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అంతలోనే అకస్మాత్తుగా అల్పాహారం అన్న ఘోషణ వాతావరణంలో నెలకొన్నది. వేలాది సీగల్ పక్షులు గాలిలో రోద చేస్తూ ఒకదానితో ఒకటి రాసుకుంటూ ఆహారపు ముక్కల కోసం పోట్లాడుకుంటూ రాసాగాయి. సో అండి, ఈ పక్షులు ఏంటంటే వేటకి వెళ్ళవు. అక్కడ ఫిష్లు పట్టే ఒక స్టీమర్స్, బోట్స్ ఉంటాయి కదా, అవి ఒడ్డుకు వచ్చినప్పుడు ఇవి అప్పుడు అన్ని గుంపుగా వెళ్ళిపోయి అందులో తీసుకొని తినేస్తూ ఉంటాయి. సో మేబీ అవి వాళ్ళు అదిలిచ్చి ఇదిలిచ్చి చాలా అవి ఎట్లా అంటే చకోర పక్షిలాగా ఎంతో ఎదురు చూస్తాయండి ఆహారం కోసం. సో కానీ ఈ పక్షుల గుంపుకు దూరంగా తీరాన్ని చేపల పడవను అధిగమించి ఏకాంతంగా తనని తాను మరిచి జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఏకాగ్రతతో సాధన చేస్తున్నాడు. వీళ్ళందరూ ఆహారం కోసం తన్నులాడుకుంటుంటే ఈ సీగల్ బర్డ్ మాత్రం ఎత్తుకి, ఇవే పెద్ద ఎత్తు కూడా ఎగరలేవు, అలసిపోతాయండి తొందరగాను. సో గాలిలో 100 అడుగుల ఎత్తున కాళ్ళు చాచి ముక్కును పైకెత్తి అతి క్లిష్టము బాధాకరమైన పరిలింగ గీరికలు కొట్టడానికి సాధన చేస్తున్నాడు. ఈ పద్ధతిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటే రెక్కలను మృదువుగా స్పర్శిస్తున్న పిల్లగాలితో సమానంగా కిందికి సముద్రపు అలలు నిశ్చలమై పోయేటంత నిదానంగా ఎగరటానికి ప్రయత్నిస్తున్నాడు. తన కళ్ళను చికిలించి తీక్షణంగా తదేకంగా ఏకాగ్రతగా చూస్తూ మరొక అంగుళం వక్రంగా తిరగడానికి ఊపిరి బిగపట్టి ప్రయత్నిస్తంలోనే తగిన వేగం లేక రెక్కలు సమతుల్యాన్ని కోల్పోయి కవేళ్ళ నీటిలో పడిపోయాడు. అంటే ఇక్కడ మనం ఒకటి మన ధ్యానానికి అన్వయించుకోవచ్చండి. మనము ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ ఏమని చెప్తారు, మీరు గంటలు గంటలు ధ్యానం చేయండి అంటూ ఉంటారు. మరి గంటలు గంటలు అందరూ చేయలేరు, కొంతమందికి ఒక్కొక్క రకంగా చేయగలరు. సో ఈ సీగల్ కూడా ఒక ధ్యానానికి మనం అన్వయించుకుంటే తను కూడా ప్రయత్నిస్తుందండి. మేబీ తను అలా ఎగిరి ఎగిరి అలసిపోయి ఎలా పడిపోయిందో మనకి ధ్యానంలో ఆలోచనలు విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఒక్కొక్కసారి వాటిని బలైపోతూ ఉంటాం, అతిక్రమించలేము. అది ఇక్కడ మనం అన్వయించుకోవచ్చు మాస్టర్స్. ఎంత బాగుంటుందోనండి అసలు ఇక్కడ ఈ అన్వయించుకుంటున్నప్పుడు. నీకు తెలుసా, సీగల్ శక్తి పరిస్థితుల్లోనూ సమతుల్యాన్ని కోల్పోయి నీటిలో పడవు. ఆ విధంగా ఆకాశం నుండి పడిపోవటం వాటికి అవమానకరం, అమర్యాద కూడా. కానీ సీగల్ దానిని పట్టించుకోలేదు. ఒళ్ళు జలధరించి ఆ క్లిష్టమైన విన్యాసం కోసం మళ్ళీ రెక్కలు విప్పాడు. వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ దాదాపుగా గాలిలో నిశ్చలంగా స్థితికి రాబోవటం, కానీ అదుపు తప్పి కింద పడిపోవటం జరుగుతోంది. తన ప్రయత్నాన్ని నిర్విరామంగా కొనసాగిన సీగల్ సాధారణ పక్షి ఏ మాత్రమో కాదు. ఆలోచనలు వస్తున్నాయేనో, లేకపోతే ఆ పొయ్యి మీద కుక్కర్ పెట్టామనో, ఇట్లా సో ఏయో కారణాల వల్ల స్థిమితం ఉండదండి. ఒక్కోసారి అక్కడ ధ్యానం నుండి లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఈ సీగల్ ఎలా పట్టుదలగా తను మరి అక్కడ వాళ్ళ మర్యాద అట్లా ఫీల్ అయినా సరే తను ఇంకా ఎత్తుకు ఎగరటానికి ప్రయత్నిస్తుంది. పడిపోయినా అదేమీ అవమానం పడలా.
అంటే మనం ఒక్కొక్కసారి ధ్యానంలో ఫెయిల్ అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతాం. వాళ్ళకి అన్ని అనుభవాలు వచ్చేసి నిన్నొచ్చినాయి, నాకేంటి ఏం రావట్లా, నేను సరిగా చెయ్యట్లేదు, ఇలా మనము స్ట్రగుల్ అవుతూ ఉంటాం. అలాంటిదే ఇప్పుడు సీగలు కూడా అధిగమించింది. తనలో పుట్టిన ఈ విధమైన ఆలోచన ఇతర పక్షుల మధ్య తాను ఖ్యాతి తెచ్చుకోవటానికి దారి మాత్రం కాదు. తక్కువ ఎత్తులో నిదానంగా గాలిలో తేలుతూ జారడాన్ని ప్రయోగాత్మకంగా నిర్విరామంగా సాధన చేస్తూ రోజంతా గడుపుతున్న జోధన్ని చూసి అతని తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. న్యాచురల్ అండి. ఒక్కొక్కసారి మనము గంటలకి ప్రపంచాన్ని మర్చిపోయి ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఇంకా అసలు ఎలా ఉంటుంది? సౌండ్ రావట్లేదా అండి? ఓకే, ఎవరో మెసేజ్ చేశారు. సౌండ్ ఇప్పుడు క్లియర్ గా ఉందండి? ఉంది మేడం, ఉంది సౌండ్. నెట్వర్క్ ఇష్యూ ఉంది, కూడా ఉంది. వాళ్ళకి వినపడదు మేడం, అంతే. ఓకే అండి. మనది క్లియర్ ఉంది. తన రెక్కల కైవారాన్ని సరిగా సగము ఎత్తులో ఎగిరిపోవటం మాత్రం ఎటువంటి శ్రమ లేకుండా చాలాసేపు గాల్లో అలానే ఎగురుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నది. చాచిన పాదాలు నీటిపై గీతలు గీస్తూ క్రమంగా ఆగిపోయేవి తీరం వద్ద. సో అండి, ఇట్లాగా తన ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఎలా అయితే మనం కూడా పట్టు విడవని విక్రమార్కుడు, ఇప్పుడు మనం ఇంకోటి మార్చుకోవచ్చు అండి, పట్టు వదలని జోర్డాన్ సీగల్ లీగల్ అని కూడా మనం చెప్పుకోవచ్చేమో కదా. సో ఒకరోజు జోనాథన్ తల్లి, ఎందుకు జాన్ నువ్వు గుంపులోని ఇతర పక్షుల్లో ప్రవర్తించడానికి అంత కష్టపడుతున్నావు? పెలికాన్ కొంగలు ఆల్బాట్రోస్ పక్షులాగా తక్కువ ఎత్తులో నీటి ఉపరితలాన్ని ఎగరటానికి ఎందుకు మానుకోలేకపోతున్నావు? అసలు సరిగా ఆహారం కూడా తీసుకోవడం లేదు, ఎలా చిక్కి శల్యమయ్యావో చూడు అని వాపోయింది తల్లి. నేను బక్క చిక్కినా పర్వాలేదమ్మా, కానీ గాలిలో నేనేం చేయగలనో ఏం చెయ్యలేనో తెలుసుకోవాలి అంతే, కేవలం తెలుసుకోవటానికే ఇదంతా అని సమాధానం ఇచ్చాడు. యాక్చువల్లీ మాస్టర్స్, మనకి పత్రి గారు ఇంకొక బుక్ చెప్పారండి, తపస్విజీ మహారాజ్. వండర్ఫుల్ పుస్తకం అండి. ఆయన కూడా చాలా చాలా కష్టపడతారు. ఆయన ఎలా అంటేనండి, ఒక సంవత్సరం అంత చేయి పైనే అలానే పెట్టేసి ఉంచుతారు. అలానే ఒంటికాల మీద ధ్యానం చేస్తే ఆయన గోళ్ళు పెరిగిపోయి అరచేతుల్లో గుచ్చుకొని రక్తం కారి ఆయన చెయ్యి మొత్తం రక్తం గడ్డగట్టుకుపోయి కూడా ఉంటుంది. ఆయన ఎండిపోతారు కూడా సంవత్సరం ఏం లేకుండా. అంత శ్రమపడి ఆయన ధ్యానంలో ఉండి తపస్విజీ మహారాజుగా అయ్యారు. అలాగా ఈ బర్డ్ కూడాను అలా పట్టు విడకుండా తన ప్రయత్నం తను చేస్తున్నది. అలానే మెడిటేషన్ లో కూడా చెయ్యాలని. ఇప్పుడు ఎలా ఉందంటే మాస్టర్స్, ఒకప్పుడు మాకన్నా సీనియర్స్ చాలా కష్టపడ్డారు, మేమేమి వాళ్ళంత కష్టపడలేదు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఈ టెక్నాలజీ ఎక్కువగా యూజ్ చేసుకుంటే ఎక్కువ మెడిటేషన్ చేస్తున్నారు. దట్టు అండి, అప్పటికి అప్పటికి ఇప్పటికీ ఎనర్జీస్ అత్యంత అధికమైపోయాయి. 10 minutes కూర్చుంటే చాలండి, హెవీ ఎనర్జీస్ ఫ్లో అయిపోతున్నాయి. సో ఈ టైంని మనము ఎలా వినియోగించుకోవాలా ఇలాంటి పుస్తకాల ద్వారా మనకి కొంచెం హెచ్చరిక చేస్తూ ఉంటాయి. ఆమె రైట్ అండి. వెంటనే జోధన్ తండ్రి కాస్త కోపంగా, చూడు జోధన్, శీతాకాలం ఇంకెంతో దూరం లేదు, పడవలు కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి, ఉపరితలంలో ఇదే చేపలు ఎక్కువ లోతులకు వలస పోతున్నాయి. నువ్వు తప్పకుండా ఏదైనా కొత్తగా విషయం నేర్చుకుంటే ఆహారం గురించి శోధన చెయ్యి, ఎలా దానిని సంపాదించాలో ఉపాయాలు ఆలోచించు. ఈ విధంగా గాలిలో గిరికీలు కొట్టడం బాగానే ఉంది, కానీ అవేవి నీ కడుపు నింపవు కదా, మనం ఆహారం కోసమే ఎగురుతున్నామని మరిచిపోయావా అని అంటాడు. ఇక్కడ ఇంకొకటి అన్వయించుకోవచ్చండి. ఇప్పుడు ఒక తండ్రి ఎప్పుడు బిడ్డల్ని బాగా చదువుకొని ఉద్యోగం చేసి సంపాదించేలాగా ఆలోచిస్తాడు. తల్లి తిన్నావా ఇందాక ఆవిడ అంటది తినలేదు చిక్కిపోయావంటది. అలానే చిన్నతనం నుండి మనం ధ్యానం నేర్పించడం వల్ల చాలా మంది అనుకుంటారండి, ఈ మెడిటేషన్ లోకి వస్తే, ఫస్ట్ లో నేను అలానే అనుకున్నా, అడవులకి వెళ్ళిపోతారు, నేనైతే అమ్మో నా హస్బెండ్ నా కూతుర్ని నేను విడిచిపెట్టేసి అడవులకి వెళ్తానేమో అని 1-2 years అసలు తెలిసినా రాలేదండి ధ్యానంలోకి.
అలానే చాలా మంది తల్లిదండ్రులు అపోహపడతారు. ఈ ధ్యానంలో బిడ్డలు వస్తే ఈ చదువు ఇవన్నీ వదిలేసి ఇలా వెళతారేమో అని. ఆ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఈ పక్షి తండ్రి పక్షిని అలా హెచ్చరిస్తున్నాడు. అంటే అది తన ఆహారం కోసము. పక్షులకి ఏముందండి, ఓన్లీ ఈటింగ్ ఫుడ్, దట్స్ ఆల్. అలానే మనకి మానవుడికి ఏంటి, ఎర్నింగ్ అండి, సంపాదించటం, అదే ప్రధానం అనుకుంటారు. అది కాదు అనేది ఇక్కడ ఇంకొక విధంగా మనం అన్వయించుకోవచ్చు. జోధన్ తెలిసినట్లుగా బుద్ధిగా తలాడించాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గుంపులోని మిగతా పక్షుల్లాగా ప్రవర్తించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. సముద్రంలో నాటిన కొయ్యి స్తంభాల చుట్టూ, చేపలు పట్టే పడవల చుట్టూ గొంతు చించుకొని వికృతంగా అరుస్తూ, ఇతరులతో పోట్లాడుతూ, చేపల మాంస ఖండాలపై దాడి చేస్తూ జోధన్ పూర్తిగా అలసిపోయాడు. అయినా తాను వాటిల్లో ఒకటిగా కలవలేకపోయాడు. అంటే ఈ న్యాచురల్ లైఫ్ ఆఫ్ ద పీపుల్, ఇప్పుడు అందరూ ఒక సహజమైన ఒక జీవనం అండి. తినటం, వండుకోవటం, పడుకోవటం, లేవటం, ఇదొక రొటీన్ వర్క్. అతను విసిగిపోయాడు. మనం కూడా చూడండి మాస్టర్స్, నేనైతే పూజలండి విపరీతం, ఏదో ఉంది అది ఇంకా నేను అడిగి విసిగిపోయి పూజలు ఇవన్నీను, ఈ నాకు ఇంకేదో దారి ఉందా చూపమని బాబాని అడిగా. అలా వన్స్ అపాన్ ఏ టైం ఎవరైతే మెడిటేషన్ కి వచ్చే జన్మకి వచ్చి ఉంటారో ఇలా వాళ్ళ దైనందిన జీవితంలో ఒక విసుగు కలుగుతుందండి. విసుగు అంటే మాస్టర్స్ ఒక వెతుకులాట. ఇది కాదు నా జీవితం, ఇంకా ఏదో ఉంది. పత్రిగారు అంతే, ఉద్యోగం చేస్తారు, ఆయన అలానే అనుకుంటారు, ఇది కాదు నా జీవితం, సంథింగ్ ఈజ్ అనదర్ దెన్ వెయిటింగ్ ఫర్ మీ అని ఆయన అవన్నీ వదిలేసి ధ్యానంలోకి రావటం జరిగింది. అలానే ఈ పక్షి కూడా విసిగిపోతున్నది, ఈ కొట్టుకొని అవి తినటం ఇలాగనమాట. ఇదంతా ఒట్టి అర్థం లేని శ్రమ. ఈ సమయాన్నంతా ఎగరటానికే సాధన చేసి ఉండాల్సింది, ఎగరటంలో నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని అనుకుంటూ తన వెంటే పడుతున్న ఒక ముసలి సీగల కోసం తాను శ్రమపడి సంపాదించిన రుచికరమైన ఏకోవే చేపను కావాలనే జారవిడిచాడు. సో ఒక దానము, ఒక ధర్మము, ఒక సహాయం కూడా ఈ పక్షి ద్వారా మనకు తెలియజేస్తున్నారు. తీరం నుండి సముద్రంలోకి దూరంగా వచ్చేసి ఎంతో కాలం కాలేదు జోధనన్ తనని తాను మరచి కడుపులో ఆకలితో ఆనందంగా సాధనను తిరిగి మొదలు పెట్టాడు. మనం కూడా చూడండి మాస్టర్స్, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇక ప్రపంచం తెలియదు, ఆకలి తెలీదు, లేవాలనిపించదు, అలానే ఉండిపోతూ ఉంటాం. ఎప్పుడు మనసు శూన్యమైపోయినప్పుడు, మనము మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు 1000 అడుగుల ఎత్తు నుంచి సాధ్యమైనంత బలంగా రెక్కలు నాడిస్తూ నిట్ట నిలువుగా తలక్రిందులుగా సముద్రం వైపుకు ఒక దూకు దూకాడు. వెంటనే అర్థమైంది సీగల్స్ ఎందుకు ఆ విధంగా దూకడానికి సాహసించావో. కేవలం 6 సెకండ్లో తాను 70 మైళ్ళ వేగాన్ని చేరుకున్నాడు. ఆ విపరీతమైన వేగంలో స్థిరత్వాన్ని కోల్పోయి రెక్కలను పైకాడించటం అసాధ్యమైపోతుంది. దేనికి అతి పనికిరాదండి. అందుకే బుద్ధ భగవానుడు మధ్య మార్గం తెలియచేశారు. అతిగా నేనైతే అతిగా ధ్యానం చేయను, ఏది అతిగా చేయదండి, ఈజీగా హ్యాపీగా వెళ్ళాలి మాస్టర్స్. అప్పుడు మనకి స్ట్రెస్ ఉండదండి. అమ్మ బాబాయ్ ఈ రోజు వీళ్ళు క్లాస్ ఇచ్చారు అని నేను ఇది బట్టి పెట్టి అలా చేయాల్సి వచ్చాను అనుకోండి, అది ఎలా ఉంటది, నాకు హైరానాగా ఉంటది. అలా కాకుండా ఈజీగా హ్యాపీగా మనం చేయగలిగినంతే చెయ్యాలి. ఆల్టర్నేట్స్ కి వెళ్ళకూడదండి. ఇప్పుడు ఈ పక్షి ప్రయత్నంలో ఆల్టర్నేట్స్ కి వెళ్తుంది కదా మరి, అంటే ఆ కుండలిని యాక్టివేషన్ అని చెప్పి, థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలని చెప్పి, లేకపోతే కర్మ దగ్ధం అవ్వాలని చెప్పి, ఇలాంటివన్నీ కూడా విపరీతాలే. మనం ఎప్పుడూ కూడా ఈజీగా హ్యాపీగా, రేపు నాకు ఒక క్లాస్ ఉందండి దేవరహస్యాలు బుక్ మీద, అది అంటే ఫస్ట్ నాతో స్టార్ట్ చేస్తున్నారట, అదంటే డిస్కషన్ తోటి అన్నమాట. దానిలో కేవలం ఫస్ట్ మనం శ్వాస గురించి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఈ పక్షి ఎలా పల్టీలు కొడుతూ నేర్చుకుంటున్నదో, మనం ధ్యానంలో మనకు అసలు ఎవరికి శ్వాస గురించి స్పష్టంగా తెలియదు.
మనం ఏం చేస్తున్నామండి, ఏబిసిడీల నుండి జడ్కి వెళ్ళిపోయాము. జడ్కి వెళ్ళి ఇప్పుడు ఈ సీగలు ఎలా అయితే డబీ మన కింద పడిందో ఏదో ఒక రోజు పడతామండి. అలా నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే కుండలిని యాక్టివేషన్కి వెళ్ళటము, ఇంకోటి చెవులో నొప్పికి సంకల్ప ధ్యానం, కంట్లో నొప్పికి సంకల్ప ధ్యానం. ఎలా ఉంటుందండి అప్పుడు? ఇంక ఎవరున్నారా అని వెతుక్కుంటూ వస్తూ ఉంటారనమాట. సో రెక్కలను ఆ విధంగా పైకి నెట్టడంపై తాను ఎలాంటి జాగ్రత్త తీసుకోలేకపోతున్నాడు. ఆ విధంగా 10 మార్లు ప్రయత్నించాడు, కానీ అంతలోనే అదుపు తప్పటం, బొంగరంలా గింగరాలు తిరుగుతూ నీట కుప్పకూలటం జరుగుతుంది. ఒక పసిబిడ్డ ఎలా అయితే నడవాలని ప్రయత్నిస్తూ తప్పటడుగులేస్తూ దబామని కింద పడతాడు, మళ్ళీ చుట్టూ చూస్తాడు అమ్మగారిని నాన్నగారిని హెల్ప్ చేస్తారని, కానీ ఎవరం చేయకపోతే తానే లెగుస్తాడండి. సో అనస్తాషియా బుక్ మాస్టర్స్, అందులో బిడ్డల పెంపకం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ బర్డ్ తల్లి తండ్రి ఎవరి గైడెన్స్ లేదండి, తనే ప్రయత్నం చేస్తుంది. అలానే మనం బిడ్డల్ని సహజ సిద్ధంగా జీవించనివ్వాలి. అప్పుడే రేపటి తరము, ఇప్పుడు ఆల్రెడీ షుగర్తో పుడుతున్నారు, థైరాయిడ్తో పుడుతున్నారు, బిడ్డలు చాలా చిన్న వయసులో మరణిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే మనం ఇస్తున్న గైడెన్స్ ఒకటి, అండ్ ఆల్సో ఇండివిజువాలిటీ లేకపోవటం, మనం విపరీతంగా వాళ్ళకి అందిస్తున్న కూడని ఆహారం అందిస్తున్నామండి. సో మెడిటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్ మాస్టర్స్. అప్పుడే ఇలా ఎలా తప్పటడుగులు వేస్తూ లెగుతారో ఇలాంటి దాని నుండి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. భౌతిక జీవితం ఏం వదిలిపెట్టరండి, ఇంకా షైన్ అవుతుంది. సో అదే ఈ బర్డ్ ద్వారా మనము అన్వయించుకోవచ్చు. ఈ మారు 2000 అడుగుల ఎత్తు నుంచి ప్రయత్నించాడు. ముక్కుని సూటిగా చాచి రెక్కలను బలంగా ఆడిస్తూ తలకిందులుగా దూకి 50 మైళ్ళ వేగాన్ని దాటిన వెంటనే రెక్కలను అలాగే వెనుకకు చాచి ఉంచాడు. దీనికి ఎంతో శక్తి అవసరం, కానీ వెంటనే ఫలితం కనిపించింది. 10-15 90 మైళ్ళ వేగాన్ని చేరిన అతని శరీరం ఎవరి చూపుకి ఆనడం లేదు. జోర్దాన్ ఇక ఏ సీగలు అధిగమించలేని వేగానికి చేరి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. అంటే మాస్టర్స్ చూసారా అండి, ఇది ఒక పక్కన అతిగా అనిపిస్తుంది, కానీ ఒక పక్కన ఒక బర్డ్ యొక్క ప్రయత్నము కనిపిస్తుంది. అంటే మధ్య మార్గము కరెక్ట్ అని తెలియబడుతూ ఉంది. అలానే వదిలేయకూడదు, ప్రయత్నం చేయాలి. ధ్యానం అంటే నాకు కుదరట్లేదండి, ఆలోచనలు వస్తున్నాయండి, నేను ఈ ధ్యానాన్ని విడిచిపెడుతున్నా, కళ్ళు మూసుకుంటే చాలు ఆలోచనలే అంటూ వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. వాళ్ళకి ఈ పుస్తకం కంపల్సరీగా అందాలండి. సో ఈ బర్డ్ లాగా వాళ్ళు కూడా ఏం చేస్తుంది, వస్తే రాని ఆలోచనలు, లెట్ ఇట్ బి అని కూర్చుంటే ఎలా ఉంటుందండి? మరొక మహావతార్ బాబాజీ అవలేరంటారా? సో మాస్టర్స్, కానీ ఆ విజయం క్షణభంగురమే అయ్యింది. తన దివ్యని ఎప్పుడైతే మార్చడానికి ప్రయత్నించాడో, తన రెక్కల వాలుని ఎప్పుడైతే మార్చాడో, అకస్మాత్తుగా దూకుడుపై తన పట్టును కోల్పోయి తిరిగి పాత పద్ధతిలోనే ప్రమాదంలో పడ్డాడు. కానీ ఈ మారు 90 మైళ్ళ పతన వేగంతో, ఆ వేగమే ఇప్పుడు అతని విస్ఫోటనలా తాకుతోంది. సీగల్ ఆకాశం మధ్యలో పట్టుజారి గింగిరాలు తిరుగుతూ సముద్రపు కఠినమైన అలలపై కుప్పకూలిపోయాడు. యాక్చువల్లీ మాస్టర్, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి న్యాచురల్ గానే కర్మదగ్ధం అవుతుందండి. మన రక్తంలో చిన్న చిన్న బుడగలు ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు శూన్యం అవుతుందో, విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి వెళుతుందో, ఈ రక్తంలో బుడగల్ని ఈ శ్వాస టచ్ చేసి అవి పగిలిపోయే టచ్ చేయటం వల్ల కర్మ దగ్ధం అవుతుంది న్యాచురల్ గా అండి. ఎప్పుడైతే కర్మ దగ్ధం అవుతుందో రోగం ఉంటుంది కదా మనకి, మనం ఇంకా ఆరోగ్యవంతులం అవుతాం కదా. సో ఇంత ప్రాసెస్ కేవలం శ్వాస మీద ధ్యాస పెడుతున్నప్పుడు వచ్చే నేపథ్యంలో మనము కర్మ ప్రక్షాళన అంటూ ఇంకోటి అంటూ మనం ధ్యానాలు చేసినప్పుడు, సంకల్ప ధ్యానం డబ్బుల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, ఉద్యోగాల కోసం జరుగుతాయండి. కాకపోతే మనము సంపాదించుకున్న డబ్బు ఎలా ఉంటుందండి? మనకి సొంతంగా ఉంటుంది.
వడ్డీకి తెచ్చుకున్న డబ్బు ఎలా ఉంటుందండి? ఎప్పటికప్పటికి ఇచ్చేకి తప్పదు కదా, ఇంకా ఎక్స్ట్రా మనీ వేసి ఇవ్వాలి. అలానే అరువు తెచ్చుకున్నది ఎప్పటికైనా బరువే మాస్టర్. మనము సహజ సిద్ధంగా ఏదైతే ఈ బర్డ్ ఎలా ప్రయత్నం చేస్తుందో అలా ప్రయత్నం చేసి పొందేది ఎప్పటికైనా పర్మనెంట్ క్యూర్ మనకి లభిస్తుంది. ఆమె రైట్ అండి. అప్పటిదాకా చీకటి పడింది. సముద్రపు అలలపై వెన్నెల్లో నిదానంగా ఈదుతూ వస్తున్నాడు. రెక్కలు ఈకలు చెదిరిపోయాయి, కానీ పరాజయం భారం మరింతగా తనను కుంగదీస్తోంది. బలహీనంగా శరీరాన్ని లాక్కొని వస్తూ తన బొరువే తనను నీట ముంచితే బాగుండుననుకున్నాడు. మరుక్షణం అదే జరిగింది. మీలారప్పే అండి. ఈ పుస్తకం కంపల్సరీగా ఎవ్రీవన్ హ్యాస్ టు రీడ్ అండి. ఆయన గురువు పరీక్షిస్తూ ఉంటాడు, రక్త సిక్తమైపోతాడు. ఆయనకి ఇక ఓపిక కూడా ఉండదండి. ఇల్లు కట్టమంటాడు, కట్టడం పూర్తయితే పడగొట్టేయమంటాడు. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతుంది. ఆ గురుపత్ని బ్రతిమలాడుతుంది భర్తని. ఎంత జాలిగా ఉంది వాడిని చూస్తుంటే. మీకు ఎందుకు అలా కఠినమంటే, ఒక గురువుకి ఎప్పుడూనండి ఒక సత్యం తెలుసు. ఇప్పుడు బిడ్డ కింద పడిపోయి గబగబా వెళ్ళి మనం ఎత్తేసుకుంటాం, అలా కాకుండా వదిలేస్తే తానే మళ్ళీ నిల్చొని నడుస్తూ చేస్తాడు. గురువు అంతేనండి. పత్రి సార్ అయితే, పత్రిజీ నేను ఎప్పుడు గురువుగా నేను తీసుకోలేదండి. పత్రి సార్ అయితే ఇండివిడ్యువాలిటీ నేర్పించారు మాస్టర్. ఎందుకంటే ఈ సీగల్ లాగా మనమే ప్రయత్నం చేయాలి. పత్రి సార్ ఏవి ఆయన చేయలేనివంటూ కాదు, కానీ ఆయన మనకు అనేక రకాలుగా ఎన్నో హెల్ప్లు అందించినా ఆయన ఎక్కడ చెప్పరండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రపంచం మనల్ని ఎటేపు తీసుకెళ్ళిందంటే ఒక బానిసలుగా తీసుకెళ్ళింది, పాదాలకి పరిమితం చేసింది, భయంలో మనందరినీ బందీలను చేసింది. అది భక్తందామా, పూజందామా, నమ్మకం అందామా, మూఢనమ్మకం అందామా, విశ్వాసం అందామా, ఏమైనప్పటికీ కూడా అందరం ఒక భయంలోనే బ్రతికాము ఇప్పటి వరకు. మనం ఒక పారాసైట్, ఏ కష్టం వచ్చినా ఏదో గుడికి వెళ్ళిపోతాం, మొక్కుకుంటాం. సో అలానే జరిగింది కదా ఇప్పటి వరకు జీవనం. ఎప్పుడైతే మనం ఈ ధ్యానానికి వచ్చామో ఆయన ఏం చెప్పారండి, సంతోషానికి ధ్యానమే, దుఃఖానికి ధ్యానమే అన్నారు. ఎందుకంటే ఏదొచ్చినా మనం ధ్యానంలో కూర్చుంటే మన శ్వాసే మనకంత క్రియేట్ చేస్తుంది. సో పత్రి సార్ అందుకే ఇండివిడ్యువాలిటీ నేర్పించారు. ఆ ఇండివిడ్యువాలిటీలో మనకి నొప్పులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. పళ్ళున్న చెట్టుకే కదండి రాళ్ళు పడేది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకు వస్తాయి. అందుకే ఆయన చూడండి, గబగబ వెళ్ళి పత్రి సార్ తను అలా అంటుందండి, ఇలా అంటుందండి, నేను ఈరోజు సీగల్ క్లాస్ చెప్తే ఏం బాగాలేదంటున్నారండి, ఇలా కంప్లైంట్ చేస్తే ఆయన మళ్ళీ సరిదిద్దాలని ఆయన ఎంత తెలివిగల ఆయన చూడండి. నో కామెంట్, నో జడ్జిమెంట్ అనేసారు. అప్పుడు ఏం చేస్తామండి, మన చావు మనమే చేస్తాము. ఎవరు కామెంట్ చేసినా, ఎవరు తిట్టినా మళ్ళీ మనకి మనమే దాన్ని చచా ఏముంది, మనం సరి చేసుకునేది కదా. సో దిస్ ఇస్ ద లెసన్. పత్రిజీ ఇస్ ద మోస్ట్ అండ్ మోస్ట్ గ్రేట్ యూనివర్సల్ మాస్టర్ అండి. నిజంగా ఆయన అర్థమైతే నిజంగా మనం ఆయనతో రావటం మనమేం సామాన్యులం కాదు. అంతర్వాణి ఆగిపోయింది. జోదాన్ కూడా అంగీకారానికి వచ్చాడు. రాత్రులు సీగల్స్ ఉండాల్సింది తీరం వద్ద మాత్రమే. మరుక్షణంలో తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు. అంటే ఒకసారి పడిపోయాడు, ఫెయిల్ అయ్యాడు కదా, ఇకపై తాను ఒక సాధారణ సీగల్ జీవితాన్ని, దానివల్ల అందరికీ మనశ్శాంతి కలుగుతుంది, శోషణ బలవంతంగా ఆపుకుంటూ ఆ నల్లని నీళ్ళల్లో నుంచి రొప్పుతూ బయటపడటానికి ఇది వరకు తాను నేర్చిన తక్కువ శ్రమ, తక్కువ ఎత్తు పద్ధతిలో నీటి ఉపరితలాన కొన్ని అంగుళాల ఎత్తులు ఎగురుతూ నేల వైపుకు పయనమయ్యాడు. వీల్లేదు, మళ్ళీ నేను నేర్చిన పాఠాలనే అనుసరిస్తున్నాను, అలా వీల్లేదు, నేను ఇతర సీగల్స్ లాంటి వాడినే కదా, కాబట్టి అవి సాధారణంగా ఎగిరే ఎత్తులోనే ఎలా ఎదగాలి అని మనసులో అనుకుంటూ ఆయాసంతో రొప్పుతూ 100 అడుగుల ఎత్తుకు గాలిలో లేచి రెక్కలను శబ్దం వచ్చేటట్లు బలంగా కొడుతూ ఒడ్డుకే సాగాడు. ఇప్పుడండి నాకు అవకాశం ఇచ్చారు కదా అని
ధ్యానంలోకి వస్తే మనం ఏం చేయక్కర్లా, అన్నీ అయిపోతాయి, నీకు డబ్బు వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేస్తానండి. ఆరోగ్యం గురించి మీరు ఇది అవ్వక్కర్లేదు అలా చెప్తా. యాక్చువల్లీ నా జీవితంలో డబ్బు అవసరం అయిందనుకోండి, యాక్చువల్లీ నాకు హెల్త్ బాగా దెబ్బతింది అనుకోండి, అప్పుడు నేనేం చేస్తానండి, చెప్పినంత తేలిక కాదు ఇవి ఎదుర్కోవటము, ఎవరు నాకు హెల్ప్ చేస్తారా అని ఎదురు చూస్తాను. అలానే ఒక దెబ్బ తిన్నప్పుడు ఎవరైనా ఇంతేనండి, ఏ స్థితిలో ఉన్నా ఎత్తుక్కుంటారు. సో ఈ ఈగలు కూడా ఆ టైంలో అలానే జరిగింది. ఇతర పక్షుల్లాగా ప్రవర్తించగలగాని తాను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తనకు చాలా సంతోషం కలుగజేసింది. నిజంగా అప్పుడు ఎవరైనా హీలింగ్ చేశారనుకోండి, అమ్మయ్య నాకు ఈ పెయిన్ నుండి వీళ్ళు బయటపడేశారు, హ్యాపీ అని మనం కూడా ఫీల్ అవుతాం కదా. కొత్త విషయాలు నేర్చుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపించే శక్తులతో తనకు ఇక ఏమాత్రం సంబంధం లేదు. ఇప్పుడు కొత్త సవాళ్లు లేవు, అపజయాలు అసలే లేవు. ఆలోచనలు కట్టిపెట్టి రాత్రిపూట తీరం సమీపాన కనిపించే లైట్ల వైపు ఎగరటం చాలా హుషారుగా ఉంది జోదన్కు. ఇది ఎలా తీసుకోవచ్చు అంటే మాస్టర్, చాలా మంది ధ్యానానికి వస్తారండి, కానీ కొంత 1-2 years చేసి వెళ్ళిపోతారు. అలా ఎంతో మంది జరిగింది. ఇలా నిలబడిపోగలిగే వాళ్ళు, ఇలా నిలబడిపోగలిగే అని అనటానికి ఇంకా మనకి చాలా టైం ఉంది కదా. వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళందరూనండి పుణ్యం ఉన్నంత వరకు ధ్యానం చేస్తారు మాస్టర్. ఆ పుణ్యం అయిపోయినాక ఇలానే ఏదో ఒక సాకుతో వెనక్కి వెళ్ళిపోతారు. అనవసరంగా ధ్యానానికి వెళ్ళానమ్మా, ఇప్పుడు హాయిగా ఉంది అనుకుంటారు. తర్వాత మళ్ళీ నొప్పులు బిగునవుతాయి చూడండి, అప్పుడు మళ్ళీ ధ్యానం గుర్తొస్తుంది. ఇలా మనం ఎంతమందిని చూడలేదండి. కిందికి దిగు, సీగలు రాత్రిపూట ఎగరవు. రాత్రిపూట ఎగరాలంటే గుడ్ల గూబుల కళ్ళుండాలి, అందుకు అవసరమయ్యే దారులు నీ మెదడులో ఉండాలి. డేగ లాంటి కురుచ రెక్కలు ఉండాలి నీకు. నేచర్ ని మనం అభినందించాలండి. ద క్రియేటర్ ఆఫ్ ది క్రియేషన్ ని కూడా మనం అభినందించాలి. చూడండి మాస్టర్స్, నైట్ గుడ్లగూబకి కళ్ళు కనిపిస్తాయి, వీటికి కనిపించవు. డేగ ఎంతో ఎత్తుకి ఎగురుతుంది, కానీ దాని రెక్కలు ఎగరటానికి అనువుగా కురుచుకుంటే. ఏరోప్లేన్ ఉందండి, చాలా పెద్దగా ఉంటుంది, రెక్కలు అంత పెద్దగా ఉండవు కదా, అంటే ఎంత తక్కువ ఉంటే అంత వేగం. నిజంగా క్రియేటర్ గ్రేట్ కదండి. చీకట్లో 100 అడుగుల ఎత్తున గాలిలో ఎగురుతున్న జోర్డాన్ లివింగ్స్టన్ సీగల్ టపటప కళ్ళార్పాడు. అతనికి బాధ, అలసటతో పాటు తాను తీసుకున్న నిర్ణయాలు మటుమాయమైపోయాయి. కురుచ రెక్కలు, డేగ లాంటి కురుచ రెక్కలు. సమాధానం దొరికింది. నేనెంత మూర్ఖుణ్ణి, నాకు కావలసినంత చిన్ని రెక్కలు, నేను చేయవలసిందంత రెక్కలు ముడిచి కేవలం వాటి కణలను ఉపయోగించటం. అప్పుడు అవి చిన్న రెక్కలే అవుతాయి కదా. సో అండి, శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనము మీ లోపలికి వెళ్ళండి అంటారు. అసలు ఈ లోపలికి వెళ్ళమంటారు, శ్వాస స్పర్శను తెలుసుకోమంటారు. నిన్న ఎవరో ఒకళ్ళు, మేడం శ్వాస మీద ధ్యాస పెడితే చాలదండి, ఆ చక్రాస్ ఎలా తిరుగుతాయి అవన్నీ మీరు తెలుసుకోవాలి అన్నారు. పత్రిజీ అండి, ఆయన ఎంత ఒక యుగం మొత్తము ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి సంసారంలో నిర్వాణం, నిర్వాణంలో సంసారం అని ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు వచ్చి సులువైన శ్వాస మీద ధ్యాస చెప్పారు. మనము ఈ చక్రాస్ క్లీనింగ్ కానీ, చక్రాస్ యాక్టివేషన్ కానీ ఇంకొకటి తెలుసుకోవాల్సిన అవసరము లేదు. వాటి మీద మనం దృష్టి పెట్టక్కర్లేదు, ఎందుకంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు సహజంగా జరిగేవి అవి. పర్టికులర్గా అవి తెలుసుకోవాలి, ఏంటో తోపికలు అంటారు, ఏంటేటో చెప్తా ఉంటారు చూడండి. వీటన్నిటికీ అతీతమైనదే శ్వాస మీద ధ్యాస. సో మాస్టర్స్, మనము ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళిపోయాం. దట్ ఈస్ 5th డైమెన్షన్ అండి. ఈ 5th డైమెన్షన్ లో ఇలాంటి బుక్స్ కావాలండి. ఇంకా కూర్చొని ఇంకా ఇది ఇంకా అది కర్మ, నెగిటివ్ ఇలాంటి మాటలు మనం మానేసేయాలి.
ఇప్పుడు సీగలు కూడా అట్లానే, అరే కురచ రెక్కలు ఉంటే పైకి ఎగురుతారా, అంటే నా రెక్కలు కొనల్ని నేను ఉపయోగించవచ్చు కదా అని ఎంత ఆల్టర్నేట్ చేస్తుందో చూడండి. సో మనం కూడా మన లోపలికి వెళ్ళమంటున్నారు, శ్వాస స్పర్శను తెలుసుకోమంటున్నారు. అది వాళ్ళకు అవసరం అవ్వచ్చండి, మనకు అవసరం కాకపోవచ్చు. అప్పుడు మనకి ఏది హ్యాపీగా ఉందో అదే చెయ్యాలి. శ్వాస స్పర్శ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీకు అది తెలియలేదనుకోండి, మీరు ఎంత సమయాన్ని కోల్పోతున్నారు. సహజంగా ఒకవేళ శ్వాస స్పర్శ మీకు తెలియాలి అంటే మీ ఆత్మ ప్రణాళికలు అది ఉంటే అది మీరు తెలుసుకుంటారు. ఏటికి వెళ్ళక్కర్లేదండి, హాయిగా శ్వాస మీద ధ్యాస పెడితే ఆ క్షణంలో ఆలోచన వచ్చిందనుకోండి, రానివ్వండి. మరి ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్ని పేర్చి పెట్టామండి, ఈ మాటలు ఆ మాటలు ఆలోచన, మరి అవన్నీ బయటకు పోవద్దా? పోతున్నాయి అనుకోవాలి. అలా కాదు, ఆలోచనల్ని నిర్విషయం మనహ అంటే ఆలోచనని కట్టి పెట్టండి అన్నారు, నాకు ఆలోచనలు వస్తున్నాయి కట్టి పెట్టేయాలనేది ఆలోచిస్తున్నారు. ఆ వస్తూ పోతూ అది ఎలాగా అని అడుగుతూ ఉంటారు కూడా. రానివ్వండి, పోనివ్వండి, పట్టించుకోకండి. ఒకవేళ పట్టించుకున్నారనుకోండి, సో వాట్, 1 minute 1 second పట్టించుకోండి, తర్వాత పట్టించుకుంటారా? దాని దారి అదే, మన దారి మనమే. మరి మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుందేమో నాకు తెలియదండి. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. నేను శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నా బుర్ర ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి. ఆ విశ్వమయ ప్రాణశక్తి నా లోపలికి వస్తూనే ఉంటది. మరి నాకు నాడీ మండలం శుద్ధి జరిగింది, నాకు కర్మ అనేది అంటను కూడా జరిగింది. సో ఇవన్నీనండి జన్మ ప్రణాళికను బట్టి ఉంటుంది. క్రిందటి జన్మలో మనం సాధన చేసి కొన్నిటి నుండి ఇప్పుడు వస్తే థర్డ్ ఐ కూడా మనకు ఉండదు మాస్టర్. అరే వాళ్ళకి థర్డ్ ఐ పత్రి గారు చెప్తారు, 3వ కన్ను ముఖ్యమో అప్పుడే జన్మలు చూసుకుంటాం అంటూ ఉంటారు. నాకు 3వ కన్ను లేదు, నా జన్మలు చూసుకోలేదు, నా కర్మ పోదు అన్న ఫీలింగ్ వెళ్ళకూడదండి. మనం ఒక జన్మలో చూస్తే ఈ జన్మలో మనకి థర్డ్ ఐ కన్నా ఇంకా 4th ఐకి వెళ్తాము, 5th ఐకి వెళ్తాము. ఇదేంటి థర్డ్ అయ్యే అనుకుంటే ఈవిడ ఇంకో 5th 4th అంటుంది నేను అనుకునేరు. ఉన్నాయి మాస్టర్స్, 4th ఐ మాస్టర్స్ అంటే ఎవరంటే ఈ బుక్స్ చదువుతూ ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నప్పుడు ఎక్కడ చదవంది ఎక్కడ వినంది వాళ్ళ ఇన్నర్లో నుండి బయటకు వచ్చేస్తుంది. వాళ్ళని 4th ఐ మాస్టర్స్ అంటారు. ఇది పత్రిజీయే చెప్పారు. సో మనము స్టెప్స్ వైజ్ గా వెళుతూ ఉంటాం, మనం అభివృద్ధిలోకి వెళతాం కానీ దిగుదలకి రాం కదండి. అది గుర్తించి హ్యాపీగా ధ్యానం చేయండి, ఆల్టర్నేట్స్ కి వెళ్ళొద్దు. అదే ఈ పుస్తకం మనకిస్తున్న మెసేజ్ అండి. వండర్ఫుల్ బుక్. ఈ మేడం కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ ఒకప్పుడు చదివినా కూడా బుర్రలో లేదు, ఇప్పుడు ఇది నాకు ఇంకా ఒక అవేర్నెస్ తెస్తుందండి. సో మాస్టర్స్ నెక్స్ట్ అతన్ని తల గాలిలో దూసుకుపోతూ శబ్దాన్ని సృష్టిస్తోంది. గంటకు 70 మైళ్ళు, 90, 120 మరింత వేగంగా శరీరం దుముకుతోంది. 140 మైళ్ళ వేగంతో కూడా ఇది వరకు రెక్కలతో కలిగిన నొప్పి ఇప్పుడు రావడం లేదు. రెక్కల కొనలను లేస మాత్రం తిప్పినా కావలసిన దిశను పొందగలుగుతూ ఫిరంగి గుండులా ఆ వెన్నెల రాత్రిలో నీటిని చీల్చుకుంటూ దూసుకుపోయాడు. సో హియర్ ఆల్సో వీ హ్యాస్ టు రిజంబుల్ టు మెడిటేషన్ అండి. ధ్యానంలో ఉన్నప్పుడు చాలా మంది నొప్పులు వచ్చినాయి అంటూ ఉంటారు, ఎక్కడ మోకాళ్ళ నొప్పులను ఎట్లాగో చెప్తూ ఉంటారండి. అది ఆ నొప్పులకి భయపడి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది భరిస్తూ ఉంటారు. ఇక్కడ తను వేగాన్ని పెంచే ప్రయత్నంలో తనకు ఆ వేగం కూడా చాలా ఈజీ అయిపోయింది. అలానే మనం సాధన చేస్తూ చేస్తూ ఉండటంలో ఏమండి నాకు ఒకప్పుడు కలర్స్ కనిపించాయి ఇప్పుడు కనిపించట్లా, ఒకప్పుడు మాస్టర్స్ కనిపించి మెసేజ్ ఇచ్చారు ఇప్పుడు కనిపించట్లేదు అంటారు. ఇంకెప్పుడు అదే స్టేజ్ లో ఉంటే ఈ సీగలు ఎలా ఉండేదండి? ఆ పడవలు వచ్చినప్పుడు ఆహారం కోసం కొట్టుకునే వాళ్ళల్లో ఒకదానిగా ఉండేది, ఒక బుక్గా ఎందుకు వచ్చేది? వచ్చేది కాదు కదా. సో తను ఒక ప్రయత్నాలు చేసి చేసి డెవలప్ చేసుకుంది.
సో మళ్ళీ కింద పడట్లేదు ఇప్పుడు తను, ఇంకా ఇంకా కిలోమీటర్స్ పెంచుకుంటూ ఉంది. సో మాస్టర్స్, మనం కూడా సాధన పెంచుకుంటూ ఉన్నప్పుడు మనము క్లాసులు ఎట్లయితే పురోగమిస్తూ ఉంటామో, ప్రోగ్రెస్ షీట్లో ప్రోగ్రెస్ పెరుగుద్దో, అలాగే 10 సార్లు రాకూడదండి. అది అయిపోయినాక దానికోసం మనం ఎదురు చూడకూడదు. మళ్ళీ రావాలనుకుంటే రాదు, మేబీ రావచ్చు కూడాను. సో మనం ఏది వస్తున్నా సాక్షిభూతంగా ఉంటే మాత్రం మన డెవలప్మెంట్ మనకే తెలుస్తుందండి. సో సూర్యోదయం జోధరన్ సీగల్స్ మళ్ళీ సాధన మొదలెట్టాడు. 5,000 అడుగుల పైనుంచి చేపలు పట్టే పడవలు విశాలంగా విస్తరించిన నీలి సముద్రపు నీటిలో చిన్ని చుక్కల్లాగా కనపడుతున్నాయి. అంటే చూడండి మాస్టర్, ఎంత హైట్కి వెళ్ళిపోయిందో. ఆహారం కోసం బయలుదేరిన సీగల్ గుంపులు పాలిపోయిన మేకపు ధూళిలాగా వలయంగా తిరుగుతున్నాయి. సాధన చేసే వాళ్ళు శోధన చేస్తూ సూక్ష్మ శరీరంతో లోకాలు ఎలా తిరుగుతారో, ఆ పై లోకాల్లో ఉండి కింద లోకాలు చూస్తే ఎలా ఉంటాయండి, అలానే చిన్న చుక్కల్లా కనిపించవు. అలానే సీగల ఆ రేంజ్కి వెళితే ఇంకా మిగతాయన్నీ ఏం చేసినాయి, అక్కడే పాపం అలా ఉన్నాయి. ఈ అంశాత్మల పరిస్థితి కూడా అంతేనండి. మనం ధ్యానం చేస్తేనేమో ఇప్పుడు కాదండి, 100 సంవత్సరాలు 150 సంవత్సరాలకో ధ్యానం అంటారు. ఇప్పుడు లైఫ్ స్పాన్ ఆఫ్ ఏ పర్సన్ చాలా కుదించబడింది. చిన్న పిల్లలు టేబుల్ మీద ఒరిగి చనిపోతున్నారు, క్లాస్ రూమ్స్ లో డాన్స్ చేస్తూ చనిపోతున్నారు. దానికి ఏదో ఇంకోటి ఏదో ఆల్టర్నేట్ చెప్తున్నారు. కానీ మాస్టర్స్, ఆహార లోపము, మాంసాహారము అధికంగా తినటం వల్ల, ఈ గుండెకి కొవ్వు ఎక్కువ పట్టడం వల్ల ఎక్కువ హార్ట్ అటాక్, చిన్నారులు కూడా జీవితాన్ని చాలించేస్తున్నారు. సో శాకాహారము, ధ్యానము ఈ బిడ్డలకు అందిస్తే రేపటి తరం హెల్దీ వస్తుంది. పత్రిసర్ సేవాదళ్ అందుకే పెట్టారండి. పత్రిసర్ సేవాదళ్ పెట్టక ముందే నేను ఎవ్రీడే స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ చెప్పేదాన్నండి. వాళ్ళు మరనాడు ఎంత గొప్ప అనుభవాలు చెప్పేవాళ్ళు మాస్టర్స్. ప్రోగ్రెస్ షీట్స్ తెచ్చి నాకు చూపేవాళ్ళు, పేరెంట్స్కి చూపకుండా. వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళే హ్యాపీ ఫీల్ అయ్యారు, ఈ సీగల్ లాగా. సో చిన్నతనం నుండే ధ్యానం అవసరము అని ఇక్కడ మనకి ఎంతో స్పష్టతగా ఉంది కదా. పరమానందం వల్ల కలిగే సన్నని వణుకుతో భయాన్ని తన గుప్పెట్టులోకి తెచ్చుకున్నందుకు కాస్త గర్వంతో, ఎంత ఎత్తున ఎటువంటి ప్రత్యేక అట్టహాసాలు లేకుండా వెంటనే తన రెక్కలతో శరీరంతో ఆలింగనం చేసి వంపు తిరిగిన కొనలను చాచి సముద్రం వైపుకు నేరుగా దూకాడు. 4,000 అడుగుల కిందకి వచ్చేసరికి అతను అంత్య వేగాన్ని చేరాడు. దృఢమైన గోడలా అడ్డుపడుతూ శబ్దాన్ని చేస్తున్న గాలి పొరల్లో ఇక ఏమాత్రం వేగాన్ని పెంచలేని స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు తన పతన వేగం గంటకు 214 మైళ్ళు. అంత వేగంలో రెక్కలు విప్పిన మరుక్షణం తన శరీరం 1,00,000 సూక్ష్మ మాంసఖండాలుగా పేలిపోవటం ఖాయమని గ్రహించాడు. కానీ వేగమై శక్తి వేగంలోనే పరమానందం ఉంది. ఆ వేగమే స్వచ్ఛమైన ఆనందం. నిజం చెప్పాలంటే మాస్టర్, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు నేను నాడీ మండలం శుద్ధి జరిగి తడై ఓపెన్ అయినప్పుడు ఆ ఆనందం ఉంది చూడండి, వ్యక్తపరచలేమండి. అసలు ఆ దృశ్యాలు, ఆ మాస్టర్స్ వాళ్ళు వచ్చి మనకి చెప్పే ప్రయత్నాలు మనం అందుకోలేక, అది ఒక అద్భుతం. అలానే ఈ సీగల్ కూడా తాను అన్ని పొందింది. కొంచెం గర్వం వచ్చింది, కొంచెం ఆనందం వచ్చింది, మనకు కూడా వస్తుందండి. ఫస్ట్ లో నేను ఎలా దూసుకుపోయానంటే మాస్టర్స్, పత్రిసర్ ఒకళ్ళ కోసం ఎంతో దూరం వెళ్ళారు, నేనెందుకు చెయ్యకూడదు ఆయన ఇన్స్పిరేషన్తో అని నెలలో 1-2 రోజులేనండి ఇంట్లో ఉంది. ఎన్నో ఊళ్ళు, పక్క స్టేట్లు కూడా వెళ్ళిపోవటం జరిగింది. అంత స్పీడ్గా వెళ్ళిపోయాను. ఎంతో వర్క్ నా చేత చేయించారు పత్రిజీ. మరి 2019 నుండి ఇక నువ్వు తిరగటం ఆపమ్మ, ఇంకా కూర్చొని ఈ జూమ్ క్లాసుల ద్వారా బుక్స్ చదవన్నారు. ఇప్పుడు నన్ను అంటారు, రండి మేడం ప్లీజ్ అని అడిగినా కూడా నన్ను వెళ్ళనివ్వరు మాస్టర్. ఎందుకంటే
ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. అది అర్థం చేసుకున్న వాళ్ళకే అర్థమవుతుందండి. ధ్యానము స్పిరిచువల్ వర్క్ అంటే తిరగటం అయిపోయింది. నా ద్వారా పిరమిడ్స్ వచ్చాయి. సో మచ్ ఆఫ్ వర్క్ అండి. అయితే నాకెక్కడ అలుపు లేదు, గర్వం లేదు, అహంకారం లేదు ఎక్కడ. ఎందుకంటే నాకు ఇంకా స్టిల్ నా వర్క్ కంప్లీట్ అవ్వాల. ఒకవేళ అయిపోయింది అనుకోండి, ఈరోజు మీతో ఇలా కూర్చోగలిగేదన్నా, ఏ లోకంలోనా విహరిస్తూ ఉండేదాన్ని. అయిపోయేది భూమి మీద నా వర్క్. అంటే నేను ఇంకా ఉన్నాను అంటే ఇన్కంప్లీట్ ఆఫ్ మై వర్క్ ఉంది కాబట్టి శోధన చేస్తే పత్రిజీ నాకు ఈ పుస్తకాలు అనేది నిజంగా స్వాధ్యాయం అనే యోగానికి తీసుకువెళ్ళారండి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ ఈ వాయిస్ వెళుతున్నది. ఈ వాయిస్ ద్వారా ఎంతో జ్ఞానం వెళుతున్నది. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ బుక్స్ చదవటం వల్ల ఈ జ్ఞానాన్ని మీరు ఎక్కడెక్కడో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, కానీ మనందరం ఈ ఎనర్జీస్ తీసుకుంటామండి. దట్టు ఈ ఈ ఈ జ్ఞానం కోసం మన కంటికి కనపడని ఆత్మలు మీ దగ్గర నా దగ్గర ఎదురు చూస్తూ వింటూ ఈ జ్ఞానాన్ని తీసుకొని రిలీవ్ అయ్యి వెళ్ళిపోతాయి. అండ్ ఆల్సో ఎంతో మంది దేవతలు, ఎంతో మంది యోగులు ఎంత ఆసక్తిగా వింటారో తెలుసా అండి? చాలా ఆసక్తిగా వింటారు ఈ జ్ఞానాన్ని. అందుకు ఈరోజు ఇది మనం పంచుకుంటున్నాం. స్వాధ్యాయానికి అంత పెద్ద పీట ఉంది మాస్టర్. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. నేను తిరిగి తిరిగి పొందిన ఎనర్జీస్ కన్నా పుస్తకాలు చదివి ఆడియోస్ చేసినప్పుడే మరింత ఎనర్జీని నేను పొందుతున్నానండి. సో అందుకే కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాడు. సో తను ఎంతో ఎత్తులకు ఎదిగాడు, తిరిగాడు, చేశాడు, తన ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా చేసిన నేపథ్యంలో ఏమవుతుందంటే మాస్టర్, వీళ్ళకు ఒక పెద్ద ముసలాయన ఒక హెడ్ ఉంటాడండి. హెడ్ ఉండి నువ్వు అసలు సీగల్స్ ఏమిటి తక్కువ ఎత్తులో తిరగాలి, నైట్ చెకోర పక్షుల్లాగా ఎదురు చూస్తూ ఉండాలి, ఆ బోట్లలో వచ్చి మనుషులు తెచ్చిన వాటి మీద ఎగబడి తినాలి, ఇదే వాటి నేచరు. సో అది తనకిష్టం లేదు. అంటే మన భౌతిక జీవితం మనకి ఎలా విరక్తి పుట్టి ఇంకేదో ఉందని వెతుక్కుంటామే, అలా సీగలు ఎత్తుక్కొని ఇలాగా తన ఒక హైట్లు పెంచుకుంటూ అస్సలు అతీతమైన వేగాన్ని తీసుకున్నాడు. అలానే మనం కూడా మాస్టర్స్ ధ్యానంలోకి వచ్చాము. మనం ఫస్ట్ మనము తప్పటడుగులేసాం కదండి. అవి ఈ ధ్యానం ఎందుకు అని మనకు అనిపించలేదా? తర్వాత ఇది వదలలేకపోతున్నాము. ఆ స్టేజ్కి తను వెళ్ళిపోయేటప్పటికి అసూయ, ద్వేషం అనేవి ఎక్కడైనా ఉంటాయండి. ఈ పక్షుల్లో కూడా ఉంటాయి. మనం అనుకుంటాం మనిషి కన్నా పశుపక్షుల అతీతము, ప్రేమ ఎక్కువ అనుకుంటాం. ఒకసారి గమనించండి, ఒక చెట్టు మీద కాకులు ఉన్నాయి అనుకోండి, కోకిలు వస్తే రామ్మాని స్నేహం చేస్తాయండి, తరిమి తరిమి కొడతాయి. ఒక కుక్కల గుంపు ఉందనుకోండి, వేరే కుక్క వచ్చింది అనుకోండి, ఉంచుతాయా అండి? తరిమి తరిమి కొడతాయి. కొంచెం మేధావులు వీటితో పోల్చి ఆహా ఓహో అంటారండి. ప్రతి జీవిలో కూడా స్పిరిచువల్, భౌతికం కూడా అసూయ, ద్వేషాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఆ పెద్ద ఆయనకి అసూయ కలుగుతుంది, ఇలా ఉండకూడదని చెప్పి బహిష్కరించేస్తారు సీగల్ని. సో తను వెళ్ళిపోతాడండి, అందరికీ దూరంగా వెళ్ళిపోయి తరువాత తను వేరే లోకాల నేర్చుకుంటూ, ఈ పుస్తకంలో ఇప్పుడు మనం 1 పార్ట్ పూర్తిగా తెలుసుకున్నాం, 2, 3 పార్ట్స్ కూడా ఉన్నాయి. అలా ఒక్కొక్క మాస్టర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ ఉంటది. ఓకేనా మాస్టర్స్? మరి ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన మీకు సదా సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. టైం అప్ కదండి. చాలా అద్భుతంగా ఉంది మేడం బుక్. అసలు ఎలా అంటే ఒక పక్క జొనాదల్ గురించి వస్తుంది, ఒక పక్క మన ధ్యానం గురించి వస్తుంది. రెండు కనెక్షన్
చాలా అంటే చాలా బాగుంది. ఎంత అద్భుతంగా అంటే వింటుంటే అలా చూస్తూ మన కళ్ళ ముందర జరుగుతున్నట్టే అనిపిస్తుంది. ఆ, అంత అద్భుతంగా వివరించారు మేడం. అది స్టోరీ వస్తుంది, ధ్యానము వస్తుంది. స్టోరీ వస్తుంది అంటే దాని నుంచి ధ్యానంకు కనెక్షను. ఏం తెలుసుకుంటున్నాము, దీంట్లో ఏం యా తెలుసుకుంటున్నాము, ఇక్కడ ఎలా ఉన్నాము, ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు, సంకల్పాలు అవసరం లేదు, ఇంకోటి యాక్టివేషన్స్ అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ధ్యానం చేసుకుంటూ పోతూ ఉంటే చాలు. అవే అన్నీ అయిపోతూ ఉంటాయి. ధ్యానం వల్ల అన్నీ అయిపోతూ ఉంటాయి. చాలా అద్భుతంగా వివరించారు. ఒకవైపు ధ్యానం గురించి, ఒకవైపు మన లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి అన్నీ మీరు చెప్తుంటే అన్నీ నాకు అలాగే కనెక్ట్ అవుతుంది మేడం. మీరు అన్నారు నేను ధ్యానం చేస్తున్న ఒక పక్క ఆలోచనలు వస్తుంటాయి, కానీ నాకైతే ధ్యానం కుదురుతుంది. సేమ్ అలాగే ఉంటుంది మేడం. కళ్ళు మూసుకున్నాను, పూర్తిగా దాంట్లోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది, కానీ ఓ పక్కనేమో ఆలోచనలు వస్తుంటాయి. కానీ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో సంసారము, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు యా అలా కాదు. ఇప్పుడు మాస్టర్స్ వస్తారు, వాళ్ళకి మెసేజ్లు పెట్టాలి, ఈ మాస్టర్స్కి ఇది చెప్పాలి, ఈ ధ్యానంలోనే ఆలోచనలు అనమాట. ఇప్పుడు ఇప్పుడు బాహ్య ఆలోచనలు, బాహ్య ప్రపంచము ఏం లేదు. సంసారము ఈ ఆలోచనలు అస్సలు లేవు. 24 hours క్లాసులు, మాస్టర్స్, సబ్జెక్ట్ యా ఇదే ఉంటుంది. నిజమేనండి. ఏ ఆడియో చేయాలి, ఈ టైంకి పెట్టాలి, నా గోలది, మీ గోలది. ఇదే ఎటు ఉంటుంది. చూసినా స్పిరిచువల్ గోలే. అంతే, అంతే. కానీ అదొక ఆనందం. అయితే Yes. ధ్యానం అయితే కూర్చొనే ఉంటాము, అలాగే సైలెంట్ గానే ఉంటుంది, కానీ ఆలోచనగానే అనిపిస్తూ ఉంటుంది అదే అండి. నాకు. అవును. అది నాకు బాగా కనెక్ట్, మీరు చెప్పే మాటలన్నీ కూడా నాకు బాగా కనెక్ట్ అవుతున్నాయి మేడం. అవి బాగుంది, చాలా ఓ బాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంత మంచి నాలెడ్జ్ మాకు ఇచ్చారు ఈ బుక్ ద్వారా. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా దీని గురించి మాట్లాడడానికి సందేహాలు కానీ, మేడం చెప్పిన దాని మీద మీ అభిప్రాయం కానీ చక్కగా వివరించండి. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. మీకు నమస్తే. ధ్యానమాలు, అందరూ ధ్యాన మిత్రులందరికీ కూడా వందనాలు. ఇంత చక్కటి పుస్తకాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నిజంగా చాలా బాగుంది. అక్కడ సీగల్ పక్షి ఎదుర్కొన్న ఆ సంఘటనలే ప్రతి ఒక్క ధ్యాని జీవితంలో, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అది మన లైఫ్ పిక్చర్ మనమే చూసినట్టుగా ఉంటుంది. చాలా బాగుంది. అద్భుతమైన పుస్తకము. ఈ పుస్తకాన్ని చదివినే న్యూటన్ సార్ కూడా ఎన్లైటైన్ అయినారు. పత్రి సార్ కూడాను ఎక్కువగా చెప్పేవారు ఈ పుస్తకం గురించి. చాలా బాగా చెప్పారు మేడం. నాకు కూడాను ఇప్పుడు 24 years అయినా మెడిటేషన్ లోకి వచ్చి ఆలోచనలు వచ్చి ఇంకా ఎందుకు ఆలోచనలు వస్తుంటాయి అని అనుకునేదాన్ని. ఎప్పుడు డౌట్ వచ్చేది. కానీ అవన్నీ మంచి మంచి ఆలోచనలు. ఏదైనా మనం ధ్యానానికి ఇంకా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ వచ్చేటివి మేడం. అలాగే తర్వాత ఏ పని చేస్తున్నా కూడా ఇంట్యూషన్ ద్వారా కూడాను నాకు అనిపించేది. లేదంటే ఒక కళల ద్వారా మెసేజ్ వచ్చేది. సార్ కూడాను ఎక్కువ కళల ద్వారానే నాకు మెసేజ్ ఇచ్చేవారు. మరి నేను ఇంకా ఇంకా అంత డీప్ స్టేట్ లోకి వెళ్ళలేదా అనుకునేదాన్ని. కానీ అద్భుతమైన మార్పులు మాత్రం నేను చూస్తున్నాను నా లైఫ్ లో. కాబట్టి ఇది కూడా సహజమే ధ్యానంలో అనేది మీరు చెప్పిన దానికి ఇప్పుడు అర్థమైంది మేడం. చాలా చక్కగా ఉంది. ఎన్నో రోజుల నుంచి ఈ బుక్ చదవాలి అనుకున్నాను మేడం. నాకు ఇంగ్లీష్ లో దొరికింది. అది మా అల్లుడు గారికి నేను ప్రెజెంట్ చేశాను. తెలుగులో అయితే అది నేను ఇంకా చదవలేదు. ఎన్ని రోజుల నుంచి సంకల్పం ఉండేది. ఈ రోజు ఈ బుక్ మీరు చెప్పడం ద్వారా వినడం జరిగింది మేడం. చాలా బాగుంది. తర్వాత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్న దానికి, తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ ఎదుర్కొని మనము మన సాధన పెంచుకుంటూ ఉంటే మన ఆత్మ ఉన్నత స్థితికి చేరుతుందన్న దానికి చక్కటి ఉదాహరణ మేడం ఈ బుక్. ప్రతి ఒక్కరూ చదవాలి. చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ మేడం. సదాశివన్ సార్ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ రోజు యాక్చువల్ గా ఈ పుస్తకం చూసిన తర్వాత నేను క్లాస్ అటెండ్ అయ్యానండి. నాకు పని ఉంది యాక్చువల్ గా 11ంటికి. కానీ ఈ పుస్తకం అంటే నాకు చాలా ఇష్టం అండి.
అంటే యాక్చువల్ గా మీరు మనం ఇప్పుడు జ్ఞానంలో ఉన్నారు కాబట్టి జ్ఞానం కంపేర్ చేశారు. యాక్చువల్ గా రచయిత మూల ఉద్దేశం అయితే ఆయనకి జ్ఞానం అయ్యని తెలియకపోవచ్చు. అంటే పుట్టుక కాదండి, మనిషి పుట్టుక కాదు, అతను సాధన ద్వారా ఏదైనా సాధించవచ్చు. మనం ఎక్కడ పుట్టామన్న ప్లేస్ కాదు, అంటే ప్లేస్మెంట్ కాదు. మనం ఒక సాధించాలన్న ఒక ఎయిమ్ ఉన్నప్పుడు మనం ఆ అందరిలో ఉంటా కూడా మనం ఎలా ఎదగాలి, ఎలా సాధన చేయడం ద్వారా ఏ పనైనా చేయొచ్చు అని చెప్పారు. ఎందుకంటే అమెరికన్ లో ఈ బ్లాక్స్ కి యొక్క ప్రభావం ఉందన్నమాట. అక్కడ బ్లాక్స్ వాళ్ళందరూ తక్కిన వాళ్ళు ఎలా ఏడిపించేవాళ్ళు, దాని నుంచి వచ్చిన కథ యాక్చువల్గా. ఇది యాక్చువల్గా ఫ్లయింగ్ క్లబ్ 1965 నుంచే ఈ కథ ఉందండి. యాక్చువల్గా అది ఫ్లయింగ్ క్లబ్ అని ఒక క్లబ్ ఉండేదండి. ఆ క్లబ్ లో చిన్న చిన్న కథలు రాసేవాళ్ళు. యాక్చువల్గా ఆ కథల నుంచి ఇన్స్పైర్ అయిన ఈ ఈ రచయిత ఈ కథ రాశాడు. అయితే సీగల్ అనే పక్షి సముద్రం దాదాపు 6 ఖండాల్లో ఉంటుందండి. 2 పైన ధృవాలతో పనిచట్లు ఉంటుంది ఈ పక్షి. మనం కూడా చూసే ఉంటాం పక్షిని. ఒక జస్ట్ చిన్న కాకిలాగా ఉంటుంది, కలర్ వేరే విధంగా ఉంటుంది ఈ సీగల్ అనే పక్షి. అయితే ఈయన దీనికి ఈ జొనాథన్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఒక పైలట్ అండి. యాక్చువల్గా ఒక పైలట్, టెస్ట్ పైలట్ ఉండేవాడు. ఆయన పేరండి, ఆయన పేరు ఇది యాక్చువల్గా. ఆయన పేరు దీనికి పెట్టాడు. జడేచి అనే సీగల్ అనే పేరు అదనమాట. ఆయన ఎయిర్ క్రాఫ్ట్ టెస్ట్ పైలట్. ఎందుకంటే ఆయన ఏం రాసేవాడు, చిన్న చిన్న వ్యాసాలు రాసేవాడు. ఆయన ఎగురుతున్నప్పుడు ఊహల్లో ఈ పక్షులు అడ్డం పడ్డప్పుడు దాన్ని ఎలా రక్షించాలి, ఎలా కాపాడాలి. ఇది అంటే అతను ఏంటంటే మనం పెద్ద 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 స్థితిలో ఉన్న, ఎట్లయితే మన పత్రిజీ గారు ఒక స్థాయిలో ఉండి కూడా మనందరినీ ఆ లెవెల్లో తీసుకెళ్లాలని ప్రయత్నించాడో, ఈయన కూడా ఆ పక్షులు అయినప్పుడు ఈ పైలట్ ఆ పక్షి యొక్క భావాలని ఈయన ఊహించుకునేవాడు. ఈయనకి ఈ క్లబ్ లో చెప్పేవాడు. చెబితే ఈ క్లబ్ లో ఈయన ఈ రచయిత గారు ఏం చేశారంటే ఆయన పేరే పెట్టారు. ఆయన పేరు ఒక సీగలకి ఆ పేరు దక్కి, అంటే మనకి సాధన చేయటం ద్వారా మనం ఎక్కడ పుట్టామన్న ప్లేస్ కాదు, ఎక్కడ పెరుగుతున్నాం అనేది కాదు, మన శక్తిని కాదు, మనకు శక్తిని ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకోవడం ద్వారా మనం ఎంత ఉన్నత స్థానాన్ని చేరొచ్చని ఆ సీగల్ ద్వారా చెప్పారు. యాక్చువల్గా ఇది 1970లో వచ్చింది. 214కి 4 కాపీలు వచ్చినాయండి. మీరు చెప్పారు ఫస్ట్ పార్ట్ అని. మన 2014కి 4 కాపీలు అయిపోయినాయి. దాంట్లో ఒక 18 పేజీల పైన చేర్చారు. యాక్చువల్గా ఒక ఇన్స్పైరింగ్ బుక్ అండి మేడం. ఇది యాక్చువల్గా ఏంటంటే మోటివేట్ చేయడానికి విద్యార్థులు అందరికీ చెప్పాల్సిన బుక్ అనమాట. కాకపోతే ఏంటంటే మనందరం పెద్దవాళ్ళం ఇప్పుడు ధ్యానం గురించి అవుతా, మీరు మరికి చాలా చక్కగా ధ్యానాన్ని కంపేర్ చేస్తా చెప్పారు. అలా ఇది ఏంటంటే ఇది ఒక జెల్లీ లాంటి పదార్థం అండి. ద్రవం, జెల్లీ కూడా కాదు, ద్రవం. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్రకి అనుగుణంగా వస్తాయి కథ. ఏ పాట అయినా సరే, ఏ కవిత అయినా సరే, ఏ కథానికైనా సరే జీవత్వం ఉండాలి. అంటే మనం ఏదైతే పోల్చుకుంటామో అది ఆ శైలి అందరికీ వచ్చినప్పుడు, అందరి జీవితాల్లో అది ఉన్నప్పుడు అది ఎక్కువ కాలం జీవించుంటుంది. అందుకనే మనకు 1970లో ఈ కథ వచ్చినా సరే ఇప్పుడు కూడా, ఈ రోజు కూడా, అంటే 2014లో దాన్ని పూర్తి చేసిన 4 భాగాలు పూర్తి చేసిన ఈ రోజు కూడా ఇది కొన్ని వేల మిలియన్స్ కాపీలు అమ్ముడిపోయింది పుస్తకండి. యాక్చువల్గా ఇది $2,000 కోసం రాశాడు రచయిత. ఇప్పుడు దాదాపు $15,000 పైన మింట్ అయిపోయిందండి. అంత పెద్ద బుక్ అన్నమాట. చిన్న పుస్తకంలో ఒక మనిషి యొక్క జీవితాన్ని కంపేర్ చేశారు. అంటే ఒక పక్షి ద్వారా, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పక్షులు అంటే ఇంపార్టెంట్. మన పిచ్చుకలు చూసేవాళ్ళం, కాకులు చూసేవాళ్ళం. వాటిని ఎలా చొప్పించి దాని ద్వారా ఎలా పడిలేస్తా ఎలా పోయింది. అంటే మీరు చెప్పినప్పుడు అది అంత ఎత్తులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లోకంలో ఉన్నటువంటి అన్ని ఆ వాతావరణం చూసి అత్యంత ఆనందపడుతుంది. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, మన ధ్యానంలో కూడా ఆ స్థితికి పోయినప్పుడు మనకి తెలియనిది వస్తని. అలా పక్షి కూడా అది ధ్యాన స్థితి అన్నాడు, దానికి ధ్యాన స్థితి అంటే అది ఒక సాధించింది అని ప్రకటన వస్తుంది. మళ్ళీ అంతలోకి తెలుసుకుంటది, నేను సాధించింది కాదు, ఇది 10 మందికి చూడాలి నా యొక్క ఇది అని మళ్ళా కిందకి వచ్చి, ఇప్పుడు ఎట్లయితే మీ అందరికీ ట్రైనింగ్ చేస్తా అందరిని తీసుకెళ్తున్నారు, మళ్ళీ అందరికి నేర్పిస్తుంది అనమాట. దాని జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. మనం సాధించగలం, మనం వెనకబడిన వాళ్ళని కాదు, లేదా ముందుకుండా కాదు, మన స్థితి కాదు, మన స్టేటస్ కాదు అని చెప్పింది అన్నమాట. అద్భుతమైన కథ అండి ఇది. అందరూ దాదాపు ఈ పుస్తకం కొంచెం చదవాలండి. నేను దాదాపు 10-15 ఏళ్ల క్రితం చదివాను. వీలున్నప్పుడల్లా ఈ పుస్తకం చదువుతూ ఉండి అందరికీ నేర్పించాలండి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక విధమైన సోషల్ పరిస్థితులు ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులకి ఇది పాఠ్యాంశంగా చేర్చాల్సిన బుక్ మేడం. నేను అనేక మీటింగుల్లో కూడా చెప్పాను ఈ బుక్ గురించి. అంత మంచి బుక్ ఈ రోజు యాక్చువల్ గా నేను మన మేడం లలిత గారు పెట్టిన చూసి ఈ పుస్తకం పేరు చెప్పగానే నేను అటెండ్ అయ్యానండి. మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు దీని గురించి. మీరు కూడా
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఆయన. అది ఏంటి నాకు కూడా ఒక డౌట్ ఉండేది మేడం, ఆ పేరు ఏంటా అనేసి, ఆ పేరు ఎందుకు అదే పెట్టారు అనేసి. కానీ అది ఒక పైలట్ గారి పేరు అని ఇప్పుడు క్లియర్ అయిపోయింది. పైలట్ నేమేనండి. సార్ చెప్పిన చాలా విషయాలు నాకు తెలీదు. అదే ఆ పైలట్ పేరు అది నాకు తెలిసి ఇందాక ప్రస్తావించి ఉండాల్సింది. అంటే మళ్ళీ అదంతా మళ్ళీ స్టోరీ అవునండి, అదే ఆ సార్ చెప్పింది చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా? రవీంద్రరావు సార్ గారు మాట్లాడారు. ఏంటి సార్, అన్మ్యూట్ చేసుకోవచ్చు. నమస్తే మేడం గారు. నమస్తే సార్. ఈ రిచర్డ్ బాక్ అనేటువంటి రచయిత జునాథన్ అనే సేగల్ పక్షుల నుంచి రాశారని చెప్పారు. ఆ సేగల్ పక్షులు ప్రతిరోజు లేయడం, ఆహారం సేకరించుకోవడం, రాత్రి నిర్మించుకోవడం, ఇవి ప్రతిరోజు ఇలాగే ఉంటే వాటిలో ఒకటి మాత్రం ప్రత్యేకంగా ఉండేది, జునాథన్ అనే పక్షి ప్రత్యేకంగా ఉంటుందనేసి. దాని యొక్క ఎదుగుదల అది క్రమక్రమంగా ఎదుగుదలేసి నేను మాత్రం అది విడిగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా అది ఎదుగుదలైంది, చివరికి ఎట్లా ఏ స్టేజ్కి వచ్చింది, అట్లాగే మనం కూడా ధ్యానంలో క్రమక్రమంగా ఎదుగుతూ చివరి స్టేజ్ చేరుకోవాలని చెప్పేసి ఈ విధంగా కంపేర్ చేసి చెప్పారు మేడం. చాలా బాగుంది మేడం ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పద్మారావి గారు మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ రావట్లేదు. నమస్తే అండి అందరికి. హలో, చెప్పండి మేడం. చాలా మంచిగా అసలు చాలా చాలా మనకు తెలియని విషయాలు కానీ ఆవిడ ఎంత ఇది చేసి చెప్పారండి. అసలు కొంచెం కాదండి, ఆవిడ నాలెడ్జ్ ముందు మనము వినవలసింది చాలా ఉందండి. ఇంకా అసలు ఎంత వివరంగా చెప్పే విధానంలో ఉందండి. అసలు ఇంకా ఎవరికి చేత కాదు కూడా. ఆవిడ ఎన్నో స్పీచెస్ ఇచ్చి అక్కడ ఆయన పత్రిజీ సార్ ట్రైనింగ్ తోను ఆవిడ ఇంతలాగా మా చిన్నాన్న గారు చెప్పారు కాబట్టి పత్రిజీ గారి గురించి ఆ రోజుల్లో నేను వెళ్ళలేకపోయాను అన్నిటికీను. ఆయన చనిపోయారు కానీ ఇప్పుడు లేరు. కానీ అసలు నాకు అప్పుడే ఆయనతో ఉండింటే ఇంకా ఎంత తెలిసేదో అని అనిపిస్తాను ఇప్పుడు నాకు. ఈ మేడం వీళ్ళందరూ మనకి ఇంత మంచి జ్ఞానాన్ని పంచుతున్నారు, మనకు తెలియని విషయాలు ఇన్ని చెప్తున్నారు. మనం కూడా అసలు ఎంత మిస్ అయ్యాము అని మాకు ఇప్పుడు అనిపిస్తుందండి. ఆ రోజుల్లో ఏమో మేము చదువుకోవడం తర్వాత ఈయన ఏదో ఈ సంసారి దీంట్లో పడిపోయాం కానీ ఏది పట్టించుకోవాలి. మా చిన్నాన్న గారు చేసేటప్పుడు పత్రిజీ గారితో వెళ్ళి ఆయన స్పీచ్లు ఇచ్చేటప్పుడు కూడా నేను దేనికి అటెండ్ కాలేకపోయా. ఊరికే వింటా ఉండేదాన్ని. ఎక్కడన్నా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పిరమిడ్ లో కాసేపు కూర్చొని రావటం అలాంటి చేసేదాన్ని. కానీ మేము విడిగా వెళ్ళటం కూడా ఇప్పుడు కూడా లేదనమాట. అందుకే నేను టచ్ లో లేను. తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకు వచ్చి కలిగిందో ఇది మీ ద్వారా అనమాట. లలిత మేడం మీ ద్వారా అనమాట. ఫస్ట్ నేను చూసి నేను దీంట్లోకి ఎంటర్ అయ్యి ఈ రకంగా అనమాట మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. చాలా ఎనిమిది వస్తాను మేడం చెప్తా ఉంటే అసలు ఇంకా ఉంటే బాగుండు, ఇంకా విందామనే మాకు అనిపిస్తాను మేడం. చాలా మంచిగా చెప్పారండి. నాకైతే చాలా నచ్చేసింది. అసలు ఉండలేకపోతున్నాం. చెప్పాలి, ఎంత బాగా చెప్పారు, థ్యాంక్ యూ చెప్పాలి మేడంకి అనిపించింది అనమాట. అంత ఇదిగా చాలా అనిపించిందండి. మీ ద్వారా తెలవబట్టి మీరు ఉండబట్టే కదా ఇలాంటి వాళ్ళందరినీ కూడా మాకు కూడా మేము ఎవరు కూడా మేము దాంట్లో లేకపోయినా కూడా ఇంకా రావాలని మాకు అనిపించేటంత మాలాగా ఇంకా 10 మంది రావాలని మేము అనుకోవటం అలాగా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత మేడం కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా చెప్పారు. ఇదే కాదండి మేడం గారు, మోస్ట్లీ చెప్పాను కదా 120 బుక్స్ అంటే ప్రతి బుక్ వింటూ ఉంటే మేడం గారు చెప్పినవి అంతే అద్భుతంగా ఉంటాయండి. ఆడియోస్ ఉన్నాయి, నేను షేర్ చేస్తాను. అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది, చేస్తాను. కొన్ని బుక్స్ మీరు పెట్టారు కదా మేడం. ఏ వీడియో విన్నా కూడా ఆడియో విన్నా కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.
నేను రెండు ఇప్పుడు ఒకటి ఇది అయిపోయింది. ఇంకొకటి వింటూ ఉన్నాను. జరుగుతూ ఉంది. ఇంకా అది కంటిన్యూషన్ అవుతోంది. ప్రతిరోజు దానికోసం కాచుకున్నట్టుంటుందనమాట. మేడం గారు అవునా? పంపిస్తే వినాలి అన్నట్టు. చాలా అద్భుతంగా ఉంటాయి. అన్ని ఆడియోస్ అట్లే చాలా చాలా అండి. అసలు ఇంకా వింటా ఉంటా చెప్పే పద్ధతి అండి. అసలు ఆ పద్ధతి కూడా అసలు ఆ ముందు చాలా వినసొంపుగా ఉందండి. ఆ విధానం ఉంది చూడండి. దానికి ముందు పడిపోతారండి. అంత బాగా చెప్తున్నారు ఆ మేడం కూడా. అది వినాలి మనము. అట్లా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి. ముందు అనుభవంతోటే కదా చెప్పేది మనకి. అవునవునండి. దాన్ని మీరు కూడా ఇంకా వివరంగా చక్కగా స్ప్రెడ్ చేయటం అంతా కూడా స్పీచ్లు ఈ రకంగా కూడా మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు సార్ మాట్లాడండి సార్. నమస్కారం మేడం గారు, మరియు అందరూ మాస్టర్స్ కి నమస్కారాలు. మేడం గారు ఇప్పుడు మనకి ఇది చెప్పింది ఇక్కడ సమయాభావంతో కొంచెంగా చెప్పారు. మేడం గారు ఈ మొత్తం వినాలంటే ఇది టెలిగ్రామ్ యాప్ లో స్పిరిచువల్ ఆడియోస్ అని ఉంది. అందులో మేడం గారి రోజు పెడుతుంటారు, అది రోజు వింటుంటాము. దాంతో ఇప్పుడు అందులో అయితే మనకి ఇంకా వివరంగా చాలా తెలుస్తుంది మేడం గారి బుక్ గురించి. ఇప్పటికి 4 పార్ట్లు ఏమో వచ్చినాయి అందులో. ఇక్కడ సమయం అంటే తక్కువ నేను అనేది మన సాధకులంతా ఈ టెలిగ్రామ్ స్పిరిచువల్ ఆడియోస్ కానీ వాట్సాప్ లో జ్ఞాన సిగ్నల్ అని సంథింగ్ ఉంది. అవి వింటే మనకు మేడం గారి అంత జ్ఞానము మనకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, మీ గ్రూప్ లో సార్ గారు కూడా ఉన్నారు. అయితే వింటున్నారు సార్. మొన్న క్లాస్ లో కూడా మాట్లాడినట్టున్నారండి మీరు. అవునవును. నేను లేకుంటున్నాను మేడం మన క్లాస్ లో. అవును సార్. మీకు ఇంతకుముందు వేరే జూమ్ సీజన్ లో ఇంకా వేరే క్లాసులలో కలిసిన మిమ్మల్ని. అవునవునండి. అవును. అప్పుడు ఒకసారి టెలిగ్రామ్ గురించి అప్పుడు చెప్పారు మీరు. లలిత సహస్రనామం కానీ ఇంకా ఒక ఆవిడ చెప్పింది కదండి, వాళ్ళ క్లాస్ లో మీరు కూడా వచ్చారు. ఓ ఎస్ ఎస్ అండి. అవును సార్. అప్పుడు కలిసి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడతారు? ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మా జూమ్ సెషన్లో మీవి మరిన్ని క్లాసులు రావాలని కోరుకుంటున్నాము. చాలా అద్భుతంగా వివరించారు మాకు. ఈ జొనాథన్ లివింగ్స్టన్ అనే బుక్ గురించి చాలా అద్భుతంగా చెప్పారండి. ఇంకా మంచి మంచి పుస్తకాల ద్వారా ఇంకా మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. అనంత కోటి ఆత్మ నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ. ఏం అజితా మేడం గారు మాట్లాడతారా? మాట్లాడండి, మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే అండి. చాలా అద్భుతంగా చెప్పారు. ఎలా అంటే పరకాయ ప్రవేశం వివరాలు చెప్తుంటే మొత్తం అసలు మేడం చెప్తుంటే దాంట్లో లీనమైపోయి మన కళ్ళ ఎదురుగా మనం అలా చూస్తున్నట్టు అనిపించింది. చాలా అద్భుతంగా చెప్పారమ్మా. చాలా చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రిసీవ్ చేసుకునే శక్తి ముందు మీలో ఉందండి. కాబట్టి నా నుండి వచ్చింది అలాగా తీసుకోగలిగాను. మీరికే నేను థ్యాంక్స్ చెప్పాలి. లేదమ్మా, మీరు చెప్పటం వల్లే కదమ్మా తెలిసింది. అసలు ఇలా కాదు, మాకు తెలియదు కూడా, అసలు ఎప్పుడు వినలేదు. ఫస్ట్ టైం అన్నమాట. అసలు చాలా అద్భుతంగా చెప్పారమ్మా. చాలా ధన్యవాదాలు. వెంకటేష్ సార్ గారు మాట్లాడతారా? మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి సార్. మేడం, అందరికి నమస్కారం మేడం. నాకు ధ్యానం ఇంకా కొత్త మేడం, ఇంకా అంత అనుభవం లేదు. మేడం గారు చెప్పింది విన్నాను. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ సజ్జనుల సాంగత్యము నాకు అదృష్టంగా భావిస్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. మీతో కలిసి జర్నీ చేయాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని చాలా ఆశగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం గారికి
అనిత మేడం గారికి మరి మరి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి, అందరికీ కూడా చాలా బాగా అనిపించేసింది. అంత అద్భుతంగా వివరణ ఇచ్చారు కదా మీరు. అందరికీ అలా నాటుకుపోయింది, అంత అద్భుతంగా లోపలికి వెళ్ళిపోయింది మేడం. ఇది మీ ఎక్స్పెక్టేషన్ కదండి. ఎస్ మేడం. ముందు మీకు నేను ప్రత్యేకంగా లలిత గారు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇంత చక్కగా రిసీవ్ చేసుకునే వాళ్ళతో నేను ఈ జ్ఞానాన్ని పంచుకోవటం. ఆడియోస్ అప్పుడు ఎక్స్ప్లెనేషన్ వేరుగా ఉంది, ఇప్పుడు స్పాట్ ఎక్స్ప్లెనేషన్ వేరుగా వచ్చింది. అది అట్లా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి మీ అందరితో ఇలాగ పంచుకోవటం అనేది. ఓకే మేడం, ఇంకా ఎనీ మోర్ అండి? ఇంకా ఎవరైనా ఉన్నారా? లలిత మేడం, మేడం అనిత మేడం గారి గూగుల్ డ్రైవ్ లో లింక్స్ ఉన్నాయి కదా, అది పెట్టి ఈ ఆడియో బుక్స్ సపరేట్, ఇది పీడిఎఫ్ కాకుండా ఆడియో బుక్స్ మేడం లింక్స్ ఆడియో ఉంది. అది అందులో చాలా ఉన్నాయి, అందులో పెడితే చాలా మందికి ఉపయోగపడుతుంది. అదే షేర్ చేస్తానని చెప్పాను. నేను ముందు షేర్ చేసేస్తే తెలియదు కదా, ఏంటి అనుకుంటారు. మేడం గారు క్లాస్ విన్నాక నేను షేర్ చేశాను అనుకోండి, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకని నేను నా దగ్గర అలాగే పెట్టుకొని ఉన్నాను, పక్కకు షేర్ చేసుకొని. ఓకే, క్లాస్ అయిపోయినాక నేను షేర్ చేస్తే అందరూ వినడేది కూడా ఆ మేడం గారి వాయిస్ కానీ అంతా అలా మేడం చెప్పినట్టే మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఒకసారి ఇప్పుడు చెప్పారు కాబట్టి దానికోసం కాచుకొని ఉన్నాను, షేర్ చేయకుండా. ఇంకోటి మేడం, తెలుగులో బుక్ కదా ఏంటండి? ఇప్పటి వరకు మీరు చెప్పిన తెలుగులో పీడిఎఫ్ గానీ బుక్ గానీ ఉందా? పీడిఎఫ్ కాదు, బుక్ ఉంది సార్. తెలుగు బుక్ ఉందండి, బుక్ ఉంది. ఓకే సార్. ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ తీసుకొని ఖచ్చితంగా చదవడానికి ప్రయత్నం అయితే చేయండి. అంత అద్భుతమైన బుక్. చాలా మటుకు ఈ స్వాధ్యాయం చేయడం వల్ల ఎంతో జ్ఞానం అయితే వస్తుంది. మనం ఏంటి అని తెలుసుకోగలుగుతాము. చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. పార్ట్ 2, పార్ట్ 3 ఇంకా చెప్తారు అంటే కదా, అది నెక్స్ట్ సెషన్ లో చెప్తారా మేడం? ఇది ఇంకా పార్ట్ 1 కంప్లీట్ అయింది అంటారు కదా, లలిత గారిని అడగండి. నెక్స్ట్ చెప్తారు. కంటిన్యూషన్ చేయించేద్దాం అలాగే, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. ఈ పార్ట్ నాకు కూడా తెలియదు దీని గురించి, ఇప్పుడు మేడం గారు చెప్పడం వల్ల తెలిసిందనమాట. కాబట్టి పార్ట్ 2 ఉన్నాయంటే ఖచ్చితంగా దాని అట్లా కంటిన్యూషన్ చేయించేస్తే అంత అద్భుతంగా ఉంటుంది కదా. అందుకనే చిన్న పుస్తకమేను, కాకపోతే దీంట్లోనే అప్పుడు బుక్స్ వస్తే ఒకే బుక్ గా వేసేసారు. దీంట్లోనే 1, 2, 3 పార్ట్స్ అని పెట్టారు. మేడం మీరు ఈ క్లాస్ నాకు ఆఫర్ ఇస్తే తప్పకుండా నేను వినియోగించుకుంటాను. చేద్దాం మేడం, కంటిన్యూషన్ చేద్దాం. వీళ్ళకి మన లింక్ కానీ మన ఆడియోస్ కానీ మీకు వీలైతే చూడండి మేడం. వాళ్ళంతా యాంగ్షియస్ గా ఉన్నారు కాబట్టి నేను గ్రూప్ లో షేర్ చేసేస్తాను మేడం. నాకు ఏది దాంట్లో మీ దాంట్లో ఏదైనా ఒక బుక్ వచ్చింది అన్నా కూడా ఈరోజు అది కూడా నేను షేర్ చేయడం జరిగింది. మీరు పంపించారు, నేను షేర్ చేసేసాను అనమాట. ఏదైనా ఒకటి నాకు కనిపించింది అంటే ఎవరో ఒకరు కొంతమంది అన్న చదువుతారు కదా అని షేర్ చేసేస్తూ ఉంటాను. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్. నా ప్రయత్నానికి ఒక ఊపిరి లలిత గారు. అయ్యో అదేం లేదు మేడం, చిన్న ప్రయత్నం అంటే నేను చేసేది. నాకు తెలిసిందే ఇప్పుడు పంచితే పెంచబడుతుంది కదా మేడం, అదే చెప్పారు అంతే. ఓకేనా అండి? ఇంకా థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ అండి అందరికి, గుడ్ నైట్ మేడం. నెక్స్ట్ క్లాసులో కూడా దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. అలానే. థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే మాస్టర్స్, ఇంత చక్కటి ధ్యానాన్ని మనకు స్వాధ్యాయాన్ని ఇచ్చిన మేడం గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మనము చక్కగా ధ్యానం చేసుకుందాము. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. చక్కగా అద్దాలు ఉంటే తీసి పెట్టాలి. స్థిర సుఖాసనము, వేళ్ళలో వేలు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి.
ఏదైనా ఆసనం వేసుకొని అంటే ఒక మ్యాట్ కానీ లేదంటే పైన కూర్చోవడం కానీ అలా చేసి కూర్చోండి. స్థిర సుఖాసనము. సహజంగా సరళంగా మృదువుగా జరిగే శ్వాసను గమనించడము. ఏ నామస్మరణ లేదు, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు. శ్వాస మీద ధ్యాస. శరీరాన్ని బిగించాల్సిన పని లేదు.
I
మరి ఒక్క నిమిషం మాస్టర్స్. నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా చేతులు విడదీసుకుంటూ కళ్ళు తెరుస్తూ చక్కటి చిరునవ్వుతో అరచేతులు చూసుకుందాము. చాలా అద్భుతమైన ధ్యానం చేసాము. చాలా ఎనర్జీని సంపాదించుకున్నామండి. ఇంత చక్కటి ధ్యానానికి, అలాగే ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన రంగనాథ్ సార్ గారికి, ఈరోజు క్లాస్ ఇచ్చినటువంటి అనిత మేడం గారికి, అందరికీ కూడా క్లాప్ చేద్దాము. రంగనాథ్ సార్ గారు ఎంత చక్కగా ఇలాంటి టాపిక్ ఇస్తూ మనకు అసలు సార్ టాపిక్ ఇచ్చినప్పుడు ఆ పేరు పలకడానికి కూడా రాలేదు నాకు. ఏంటి సార్ ఇది ఏంటి అని అడిగాను. అమ్మా ఇది ఒక పక్షి కథ, చిన్న కథ, చాలా బాగుంటుంది అని చెప్పారు. అలా పలకడానికి కూడా రాలేదనమాట నాకు ఆ పేరు. అలా సారు మనకు మంచి మంచి టాపిక్స్, మంచి మంచి బుక్స్ పరిచయం చేస్తూ అందరూ ఈ జ్ఞానం తెలుసుకోవాలి అని చేస్తూ ఉంటారు. సార్ ప్రయత్నం అయితే అద్భుతం అండి. అంత గొప్ప వ్యక్తి మనకు దొరకడము, ఆ గ్రూప్లో మనం ఉండడం కూడా చాలా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎలా అంటే ఎంత అదృష్టమో, ఇంత గొప్ప వ్యక్తి దొరికారు అలాంటి వాళ్ళు అనేసి. అలా రంగనాథ్ సార్ గారు కూడా అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి సెషన్లో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్.